सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशैखरां स्मितमुखीम् आपीनवक्षोरुहां पाणिभ्याम् अळिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परामम्बिकाम्। जयतु जयतु देवो देवकीनन्दनोऽयं जयतु जयतु कृष्णो वृष्णिवंशप्रदीपः जयतु जयतु मेघश्यामलकोमलाङ्गो जयतु जयतु पृथ्वीभारनाशो मुकुन्दः। हरि ओं। పరమేశ్వరస్వరూపైన సభకి నమస్కారం. భీష్ముడు మహానుభావుడు, సర్వశాస్త్ర విశారదుడు, వేదము వేదాంగములతో చదువుకున్నవాడు, గురువులను సేవించినవాడు, ఇంద్రియములను జయించినవాడు, అర్ధకామములను విడిచిపెట్టినవాడు, సత్పురుషులను సేవించినవాడు, అపారమైనటువంటి జ్ఞానమును కలిగినవాడు. అటువంటి వాడు ఒక్కసారి శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఇక మళ్ళీ లోకానికి అంతటి జ్ఞానాన్ని అందించేవాడు ఉండడు అన్న ఉద్దేశ్యంతో కృష్ణ భగవానుడు పాండవుల్ని, ప్రధానంగా ధర్మరాజు గారిని భీష్మాచార్యుల వారి వద్దకు తీసుకుని వెళ్ళి అనేక ప్రశ్నలు భీష్ముని చేత ధర్మరాజు గారి చేత భీష్మునికి వేయించి ఆ భీష్ముని నోటి నుంచి వచ్చినటువంటి జ్ఞాన గంగ ఏదైతే ఉందో దాన్ని శాంతి పర్వము, అనుశాసనిక పర్వముల యందు నిక్షిప్తం చేశాడు. అందులో ఒకచోట ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారిని ప్రశ్న చేశాడు. ఈ భూమి మీద అనేకమైనటువంటి ఏర్లున్నాయి, సెలయేర్లున్నాయి, తటాకములున్నాయి, నదులున్నాయి, నదములున్నాయి. వీటన్నిటిలోకి కూడా చాలా చాలా గొప్పదైనటువంటిది ఏది? దేనిని చాలా విశేషంగా ప్రస్తుతి చేయవలసి ఉంటుంది, దేని యొక్క మహాత్మ్యము నిత్యస్మరణీయమై ఉంటుంది. అటువంటి దాని గురించి నాకు తెలియచేసి నన్ను అనుగ్రహించవలసినది అని ప్రార్థన చేశాడు. దానికి భీష్మాచార్యుల వారు జవాబు చెప్తూ ఒక మాట చెప్తున్నాడు. యథార్థమునకు తల్లిని స్తోత్రం చేస్తున్నాడు. త్రిపథగా సేవనమున సిద్ధించునట్టి గతి జనములకు నియత కల్పితములయ్యు అధ్వరంబును బ్రహ్మచర్యంబు తపము సంపరిత్యాగమును చెయ్యజాలవనగా. అన్నిటిలోకి చాలా గొప్పది నాయన గంగానది. గంగానదికి త్రిపథగా అని పేరుంది. ఎందుకని అంటే 3 లోకముల యందు ప్రవహిస్తుంది. ఒకటి స్వర్గలోకమునందు ప్రవహించినప్పుడు మందాకిని అని పేరు. అదే గంగ భగీరథుని యొక్క అనుగ్రహం చేత ఈ భూమి మీద ప్రవహించినప్పుడు భాగీరథి అని పేరు. అదే గంగ పాతాళలోకంలో ప్రవేశించి సగర చక్రవర్తి యొక్క కుమారులను ఉద్ధరించింది కాబట్టి భోగవతి అని పేరు. మందాకిని, భాగీరథి, భోగవతి అనేటటువంటి 3 పేర్లతో ప్రవహించేటటువంటి త్రిపథగా అని కీర్తింపబడినటువంటి గంగా ప్రవాహం ఏదైతే ఉన్నదో అది అనన్య సామాన్యమైనటువంటిది. దాని కీర్తి ఇంత అంత అని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. త్రిపథగా సేవనమున సిద్ధించునట్టి గతి జనములకు నియత కల్పితములయ్యు. ఎలా చెయ్యాలో అలా చేసినప్పటికీ, కల్పాన్ని పాటించినప్పటికీ, ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించినప్పటికీ కూడా లోకంలో ఏవి చాలా గొప్పవి, విశేష ఫలితాలిస్తాయని చెప్పబడతాయో అటువంటి క్రతువులు కూడా గంగానది యొక్క స్నానమునకు, గంగానది సేవనమునకు తుల్యములు కావు. ఎటువంటివి కల్పము ప్రకారము చేసినప్పుడు, పద్ధతి ప్రకారం చేసినప్పుడు చాలా గొప్పవి అని కీర్తింపబడుతుంటాయి అంటే అధ్వరంబును, ఒక యజ్ఞం చేయడం, యజ్ఞం చేసి అగ్నిముఖంగా దేవతలకు హవిస్సులు ఇవ్వడం. అటువంటి యజ్ఞం చేసినప్పటికీ బ్రహ్మచర్యంబు, వేదాధ్యయనం చేయడం. బ్రహ్మచర్యము అంటే ఆ ఆశ్రమంలో ఉండి వేదాలు నేర్చుకుంటారు కాబట్టి ఆ వేదాధ్యయనం చెయ్యడం, తపము, అనేకమైనటువంటి రీతులలో తపస్సుని నిర్వహించడం అంటే ఇంద్రియ నిగ్రహాన్ని పాటించడం, బహిరింద్రియ నిగ్రహాన్ని పాటించడం, ఆంతర శౌచమును పాటించడం, బాహ్య శౌచమును పాటించడం, సత్యవ్రతాన్ని పాటించడం, అహింసావ్రతాన్ని పాటించడం, ఇటువంటివన్నీ కూడా తపస్సులోకి వస్తాయి. ఇటువంటి గుణగణములతో కూడుకున్నటువంటి తపస్సుని మేరలేని రీతిలో అనుష్ఠించినప్పటికీ కూడా సంపరిత్యాగమును, తాను సంపాదించిన దాంట్లో సింహభాగాన్ని దానం చేసేసినప్పటికీ కూడా
చెయ్యజాలవనగా అత్రిపథగా అంటే గంగ యొక్క సేవనము అంటున్నాడు భీష్ముడు. గంగానదిని సేవించుట అన్న మాటకు అర్థం ఏమిటి అంటే గంగ ఎందు స్నానము చేయుట ఒక్కటే అని నిర్ధారించడం కుదరదు. ఒక్కసారి ఆ గంగా ప్రవాహాన్ని ఊహ చేశాడనుకోండి, బ్రహ్మాండమైనటువంటి తరంగములతో వెళ్ళిపోతుంటుంది. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంగలించుతున్న భూభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతును శంకర అంటారు. ఆ గంగ అద్భుతమైనటువంటి ప్రవాహం. అటువంటి ప్రవాహంతో కూడుకున్నటువంటి గంగానది ప్రవాహాన్ని మనసులో స్మరించినంత మాత్రం చేత భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు పరమశివుని యొక్క శరీరమును తాకి భూమి మీద పడింది. అలా పడినటువంటి కారణం చేత గంగ తుంపర్లని స్మరించిన, గంగానదిని స్మరించిన, గంగానది పేరెత్తిన, గంగ చెంబుని పూజ చేసిన, గంగానది స్నానం చెయ్యాలని వెంపర్లాట మనసులో పొందిన, ఎప్పుడెప్పుడు నేను గంగలో మునక వేస్తానా అని భావన చేసిన, తాపత్రయమాగక లౌకిక జలములు అంటే ఇంట్లో నీళ్లు స్నానం చేసేటప్పుడైనా ఇవి గంగా జలములు అవుగాక అని మనసులో సంకల్పం చేసి గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధింకురు ఆయాంతు స్నానం ద్రవ్యాన్ని సంప్రోక్ష్య అనుకుని ఆ నీళ్లు తీసి తల మీద చల్లుకుని స్నానం చేసినంత మాత్రం చేత కూడా గంగ అనుగ్రహించగలదు. అందుకే గంగకి ఉత్సవము అంటారు. గంగ చెంబులు పల్లకీలో పెట్టుకుని గంగా స్తోత్రం చెప్తూ, గంగా నామాలు చెప్తూ గంగామాతాకి జై అంటుంటారు. ఆ చెంబులు పల్లకీలో పెట్టి ఊరిరిగింపుగా తీసుకొచ్చి అక్కడ పెట్టి పూజ చేసినప్పటికీ కూడా అది గంగకి ఉత్సవం చేసినట్టే. నిత్యహారతులు ఇస్తూ ఉంటారు ఆ గంగానదికి. ఆ హారతుల వైభవాన్ని జ్ఞాపకం తెచ్చుకున్న మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది. అందున మనందరం కాశీయాత్ర చేసినప్పుడు పొందినటువంటి ఆనందం వర్ణనాతీతం. ఎందుచేత అంటే ఎక్కడో గంగానది మధ్యలో ఉన్నటువంటి సైకతాన్నంతటినీ కూడా మనం తీసుకుని అంటే వాళ్ళ అనుమతి తీసుకుని అక్కడ ఒక పెద్ద వేదిక నిర్మాణం చేసి గంగానది ఒడ్డున ఆ ఘాట్లలో ఉండేటటువంటి పడవలన్నిటినీ కూడా అప్పుడు మనం వెళ్ళిన యాత్రికులే అద్దెకి తీసేసుకుని అందరం భజనలు చేస్తూ పెద్ద పాటలు పాడుతూ సంతోషంగా ఆ మధ్యలో ఉన్నటువంటి ఇసుక తిన్ను మీదకి చేరుకుని అక్కడ ఉన్న వేదిక మీద కూర్చుని నేను గంగావతరణం చెప్పుకునే అదృష్టాన్ని పొందితే ఆ గంగావతరణం చెప్తుండగా చుట్టూ గంగా ప్రవాహాన్ని చూస్తూ ఆనందించి చీకటి పడుతూ ఉండగా అందరం అరటి దొప్పలు ప్రమిదలు చేసి అందులో దీపాలు వెలిగించి యాత్రికులందరం ఆ ఇసుక తిన్నెల మీద విడిచిపెడితే ప్రవాహం వాలు ఎటుందో ఆ దీపాలన్నీ ఒక్కసారి అలా వెళ్ళిపోతుంటే గంగా ప్రవాహంలో మనం ఆ పడవలలోనే ఒడ్డుకొచ్చి ఎదురుగుండా హారతి జరుగుతుంటే అభిముఖంగా పడవలలో కూర్చుని ఆ హారతిని అంతటినీ చూస్తూ ఎంతో ఆనందపడిపోయాం. ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే ఒకసారి గంగా స్మరణము కూడా గంగా సేవనమే కనుక మనం చేసిన యాత్రని సింహావలోకనంగా ఒక్కసారి ఆ గంగా వైభవాన్ని జ్ఞాపకం తెచ్చుకోవడం. ఒకరోజు మధ్యాహ్నం మనం అందరం మణికర్ణికా ఘాట్కి వెళ్ళి మణికర్ణికా స్తోత్రం చెప్పి అందరం కలిసి ఇంచుమించు 600 మంది ఆ రోజుల్లో అంతమందిని కలిసి గంగా స్నానాలు చేసి బయటికి వచ్చి చెప్పులు, గొడుగులు, నూతన వస్త్రాలు దానాలు చేస్తే అది ఆయన తృప్తి, ఆయన గొప్పగా మన గొప్ప కాదు. ఆ కాశీ ఒడ్డున ఉన్న బ్రాహ్మణులు వచ్చన్నారు, మా దరిద్రం తీరిపోయిందండి అన్నారు. అంత గొప్ప దానాలు జరిగాయి ఆ రోజుల్లో. అంత గొప్పగా కాశీయాత్ర చేసి పరమ సంతోషంగా మనందరం తిరిగి వచ్చి ఇక్కడే గంగ పూజలు చేసి కాశీ సంతర్పణ చేసుకున్నాం. ఆ గంగా వైభవం అంత గొప్పది. ఈ మధ్య హరిద్వారం వెళ్ళినప్పుడు ఆ కాళికా నది, ఆ కాళికాదేవి యొక్క దేవాలయం ఎక్కడుందో అక్కడ బ్రహ్మాండమైనటువంటి ప్రవాహంలో అందరం స్నానం చేసి ఆ ఒడ్డున కూర్చుని గంగని పూజ చేస్తుంటే ఎక్కడి నుంచో మానసాదేవి పాము రూపంలో ఉంటుంది కదూ, నది మధ్యలో లేచి మనం స్నానం చేస్తున్న దగ్గరికి ఆ పాము వస్తే దాన్ని వెంకటేశ్వర భక్తి ఛానల్ వాళ్ళు రికార్డ్ చేసి చూపించారు కూడా. ఆ పసుపు కుంకాలు మనం వేసిన వాటిల్లో పొర్లి మళ్ళీ వెళ్ళిపోయింది ఆ పాము. అలా
ఆ గంగని అనేక పర్యాయాలు సేవించుకునేటటువంటి అదృష్టాన్ని ఆ గంగానది మనకిచ్చింది. పరీక్షణ్ మహారాజు గారు అంటాడు, ఆ తల్లి ఎంత గొప్పది అంటే, ఒక్కసారి అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట, లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అంటాడు. ఒక్కసారి గంగ దగ్గరికి వెళ్ళి అమ్మా అంటే చాలట, పొమ్మా అని ముక్తినిస్తుందట. అటువంటి ఓ గంగా సాకారంగా లేచి అమ్మా రావా, వచ్చి నన్ను అనుగ్రహించవా అంటాడు. కాశీఖండంలో శ్రీనాథుడు ఏదో పార్వతీదేవి అవుతున్నటువంటి వ్యక్తిని కాశీపట్టణంలో తన ఒళ్ళో పడుకోబెట్టుకుని, పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదులహస్తము సాచి విపునిమురు. ఆ గంగమ్మ సాకారంగా లేచి వచ్చి ప్రాణోత్క్రమణం అవుతున్న వ్యక్తికి చెమట పట్టి బాధపడుతుంటే ఒళ్ళంతా నిమురుతుందిట. కాబట్టి ఆ గంగ ఎంతోమందిని ఎన్నో రకాలుగా అనుగ్రహించినటువంటి నది. నమ్ముకున్న వాళ్ళకి నమ్ముకున్నంత. ఆ నది అండి నీరండి అన్నవాడికి అంతే, నమ్ముకున్నవాడికి నమ్ముకున్నంత. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు గంగలో స్నానం చేయడానికి వెళ్ళారు. స్నానం చేస్తుంటే ఆయనకి గుర్తొచ్చింది, అయ్యో గంగమ్మ స్త్రీ స్వరూపమే, మహాతల్లి, ఆవిడికి నేనేం తీసుకురాలేదు బహుమానం అని జ్ఞాపకానికి వచ్చి భార్యని, ఏమోయ్ నీ చెవి తాటంకాలు ఇయ్యి వేస్తానన్నారు. ఆవిడ ఇచ్చారు. వేసేసి ఏదో పుల్ల పెట్టుకున్నారు. ఆవిడ అలా కనపడకూడదు కాబట్టి వేసేసి ఆయన నమస్కారం చేసి ఆయన ఉన్న విడిదికి వచ్చేసారు. వచ్చేసి పూజ చేసుకుందామని కూర్చున్నారు. ఆ తటంకాలు అక్కడే ఉన్నాయి, పూజామందిరంలో ఉన్నాయి. ఆయన తెల్లబోయారు. రాత్రి పడుకుంటే గంగమ్మ కల్లోకి వచ్చింది. శాస్త్రి, నువ్వు 100 ఏళ్ళు బతకాలని నేను కోరుకుంటానోయ్, నా ప్రియమైన కుమారుడవు, నువ్వు ఉన్నావు అన్నదానికి సూచన కదా నీ భార్య తటంకాలు, అవి నాకు ఇచ్చావేమిటోయ్, అవి నాకు అక్కర్లేదు, ఇంకేదైనా ఇయ్యి బహుమానంగా అంది. మరునాడు ఆయన స్నానం చేస్తూ చేతి ఉంగరం తీసి గంగమ్మకి ఇచ్చేశారు. మహానుభావులకి నమ్ముకున్న వారికి నమ్ముకున్నంత. కాబట్టి భీష్ముడు చెప్తున్నమాట, నీ చెప్పట్లేదు. భీష్ముడు అంటున్నాడు, త్రిపథగా సేవనమున సిద్ధించునట్టి గతి జనములకు నియత కల్పితములయ్యో అధ్వరంబును బ్రహ్మచర్యంబు తపము సంపరిత్యాగమును చేయజాలవనగా. ఆఖరికి యజ్ఞము కానీ వేదాధ్యయనము కానీ గొప్ప తపస్సు కానీ దానం చెయ్యడం కానీ గంగానది యొక్క సేవనమునకు సమానమైనటువంటివి కావు. మేనించుక సోకిన గంగానది తోయములు జనుల కల్మషకోటిం పోనడిచి పురందర లోకానందము పొందజేయు నాగమవీది. ఓ ఆగమవీది, వేదములను బాగా చదువుకున్నవాడా ధర్మరాజా, నీకు తెలియని విషయమా? గంగానదిలో స్నానం చెయ్యక్కర్లేదయా. తెలిసి కానీ తెలియక కానీ గంగాజలం ఒంటికి తగిలితే, సంప్రోక్షించినప్పుడు గంగ తల మీద పడినా కూడా ఆ గంగ ఏం చేస్తుంది అంటే సమస్త పాపములను పరిహరించి స్వర్గలోక నివాసాన్ని ఇప్పిస్తుంది. అంత శక్తి కలిగినటువంటిది, అంతగా పాపములను పరిహరించగలిగినటువంటిది, అంత శక్తి కలిగినటువంటి జలములయ్యా గంగవి. అందున మీరు ఒకటి గమనించాలి, గంగానదిని స్తుతి ఎందరో చేశారు. శంకరాచార్యుల వారంతటి వారు కూడా గంగాష్టకం చేశారు. మిగిలిన వాళ్ళు గంగానదిని స్తోత్రం చేయడం భక్తులుగా చేస్తారు. భీష్ముడు భక్తుడుగానే కాదు, అమ్మకి కొడుకుగా కూడా స్తోత్రం చేస్తున్నాడు. ఎందుకంటే గాంగేయుడు ఆ అమ్మకి కొడుకు కాబట్టి ఆ అమ్మని స్తోత్రం చేయడం ఎంత సంతోషంగా ఉంటుంది. అందున మహాపురుషుల యందు ఒక లక్షణం ఉంటుంది, వాళ్ళు అవతార పరిసమాప్తి చేసే ముందు తల్లిని ఒక్కసారి స్మరిస్తారు తప్పకుండా. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారంతటి వారు ఇక తన బ్రహ్మైక్యాన్ని పొందుతారు అనగా, మహాలక్ష్మమ్మ గారు తల్లిగారి యొక్క చిత్తరువు తీసుకెళ్ళిపోతుంటే పిలిచి ఒకసారి కళ్ళకద్దుకొని తల మీద పెట్టుకుని ఇచ్చేసి కలవై వంక తిరిగి నమస్కారం చేసి బ్రహ్మీభూతులైపోయారు. అందుకని తల్లి మీద ఎంత భక్తి ఉంటుంది భీష్ముడికి. అందుకని ఏదో ఎక్కువ చేసి చెప్తున్నాడు అనుకోకూడదు, గంగ యొక్క వైభవం అంతే. కాబట్టి
పురందరలోకానందము పొందజేయు నాగమవీది. వేదములను చదువుకున్నవాడా, స్వర్గలోకమునకు చేర్చగలిగినటువంటి శక్తి కలిగినది గంగానది. మును పాపములు ఇన్ని యొనర్చిన పిదపను గంగనాడ, చీకటి రవి తోచిన విరియ గతి విరియు అయ్యనగుడు ఇలాతలము దొరగి అమరతనుందున్. తెలిసో తెలియకో ఇన్ని పాపాలు చేసిన వాడైనా సరే, అమ్మా ఇన్ని పాపాలు చేసేసానమ్మా, నా బుద్ధి మారిందమ్మా, నన్ను అనుగ్రహించమ్మా, నా పాపములను కాల్చేయమ్మా అంటే అగ్నితో కాల్చాలి, తన నీటితో కాల్చేస్తుంది గంగ. ఆ గంగ యందు గ్రుంకులిడినటువంటి వాడికి సమస్త పాపములు పోతాయి. అంటే దాని అర్థం గంగలో స్నానం చేసి బయటికి వచ్చి పాపాలు చేసి మళ్ళీ స్నానం చేసేసి వచ్చేస్తుండమని కాదు. ఒకసారి స్నానం చేశాము అంటే బుద్ధి యందు మార్పు రావాలి అని. లేకపోతే అమ్మ బాధపడినట్లు బాధపడదు ఆవిడ కూడా. అస్తమానం నాలో స్నానం చేస్తాడు, పాపాలు పోగొట్టుకుంటాడు, మళ్ళీ పెడతాడు, మళ్ళీ పాపాలు చేస్తాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ స్నానం చేస్తాడు, వీడికి ఇది ఒక తేలిక మార్గం కింద దొరికిందనుకోదు. కాబట్టి ఆ గంగా స్నానానికి వెడుతున్నాము అంటే అటువంటి పూనికతో వెళ్ళాలి. అమ్మాయి ఇక నాకు పాపమునందు అనురక్తి లేకుండా చెయ్యి, మంచి పనులు చేసేటట్టుగా నన్ను అనుగ్రహించు, నాకు అటువంటి సద్భావనలు కలిగించు, నా బుద్ధిని శాస్త్రప్రోక్తమైనటువంటి కర్మల యందు ప్రచోదనం చెయ్యమని ప్రార్థన చేసి గంగ యందు స్నానం చెయ్యమని అర్థం. కాబట్టి ఇన్ని ఏడులు మనుజుని ఎమ్ము గంగ వారియందుండు, అన్ని వేల్వత్సరములు నాకలోక మహాసుఖశ్రీకి ఆతడత్తియుండును నిర్మల చిత్తవృత్తి. మిగిలినటువంటి నదులకి గంగా నదికి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉందో ఈ ధర్మరాజా. ఎక్కడ ఎవరు శరీరాన్ని విడిచిపెట్టేని ఆ వ్యక్తి యొక్క ఎముకలు కొన్ని తీసి పదిలం చేస్తారు, అస్థి సంచయనము అంటారు. దహనం చేసేసిన తరువాత కొడుకు వెళ్ళి ఆ ఎముకలు తీసి ఓ పిడతలో దాచిపెడతాడు. దాచిపెట్టి కాశీయాత్ర చేసి ఆ ఎముకలు తీసుకెళ్ళి గంగానదిలో కలుపుతారు. జవహర్లాల్ నెహ్రూ గారంతటి వాడు ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో చరమకాంక్ష, మై లాస్ట్ డిజైర్ అని రాసుకున్నాడు. ఏమిటి నా ఆఖరి కోరిక అంటే, నా చితాభస్మాన్ని విమానంలో భారతదేశం అంతటా ఈ సస్యశ్యామలమైన భూముల మీద జల్లండి. ఏ దేశానికి ప్రధానమంత్రి చేశానో, ఏ దేశం యొక్క అభివృద్ధిని కాంక్షించానో, ఏ దేశంలో పుట్టినందుకు గర్వపడ్డానో ఆ దేశపు మట్టిలో నా శరీరం కలిసిపోవాలి. విమానంలో నా చితాభస్మాన్ని చల్లి చిట్ట చివర గంగలో కలపండి అని వ్రాసుకున్నాడు. చరమకాంక్ష, మై లాస్ట్ డిజైర్ అని. కాబట్టే లోకంలో ఎవరి శరీరం పడిపోయినా అగ్ని సంస్కారం చేసిన తరువాత అస్థి సంచయనం చేసి ఆ ఎముకలను కొడుకులు తీసుకెళ్ళి కర్తలు కనుక గంగ నీళ్లలో కలిపేస్తారు. ఎందుకు కలుపుతారు అంటే దానికి భీష్మాచార్యుల వారు ఒక ప్రమాణాన్ని చెప్పాడు. ఎన్ని ఏడులు మనుజుని ఎమ్ము గంగ వారియందుండు. ఎన్ని సంవత్సరాలు ఆ వ్యక్తి యొక్క ఎముక గంగ నీటిలో ఉంటుందో అంతకాలం ఆ వ్యక్తిని స్వర్గలోకమనందు ఉంచుతారు. అది గంగ యొక్క శక్తి. అన్నీ మన ఊహలకు అందుతాయా? అన్నీ ప్రత్యక్ష ప్రమాణములుగా కనపడతాయా అంటే అలా చెప్పడం చాలా కష్టం. కొన్నింటికి శాస్త్రం ప్రమాణం, కొన్నింటికి ఏమిటి నిజాటికి అన్నిటికీ శాస్త్రమే ప్రమాణం. అది నేను కల్పించి చెప్పట్లేదు, వేరొకరు కల్పించి చెప్పట్లేదు. మహాభారతానికి పంచమ వేదమన్న స్థాయి ఉంది. అందులో సామాన్యుడు కాదు మాట్లాడుతున్నవాడు, భీష్ముడు మాట్లాడుతున్నాడు. భీష్ముడు బతికినట్టు జీవితంలో ఒకరోజు కూడా బ్రతకడం చాలా కష్టం. అటువంటి వాడు చెప్పిన మాటలను కాదు అని అనగలగడం మహాసాహసం. వాటి మీద అపనమ్మకం ప్రకటించుకోవడం ఆత్మహత్య సదృశ్యమైపోతుంది కదూ. మరి రామాయణ భారతాల్ని నమ్ముకున్న జాతికి భీష్మాచార్యుల వారి మాటలు ప్రమాణములైతే అందులో ఆశ్చర్యపోవలసిన విషయం ఏముంది? అందుకే ఇప్పటికీ లోకంలో ఎక్కడ తల్లిదండ్రులు శరీరాన్ని విడిచిపెట్టినా దహన సంస్కారం చేసిన తర్వాత ఆ అస్థి సంచయ ప్రక్రియ అయిపోయిన తర్వాత అస్థికలు తీసుకెళ్ళి ఆ అస్థులను గంగానది ఎందు కలుపుతారు. ప్రధానంగా గంగలో కలుపుతారు. ఎందుకు కలుపుతారు అంటే ఇది ప్రమాణం. ఇన్నేళ్లు గంగ ఎందు ఆ ఎముకలు ఉంటాయో అంతకాలము ఆ వ్యక్తుల యొక్క జీవుడు స్వర్గలోకవాసము అనుగ్రహింపబడతాడు అని భీష్ముడు ధర్మరాజుతో ఒక మాట చెప్పాడు. అనగా
సోమములేని అధ్వరంబును శిశిలేని రాత్రియు రవిలేని నభము ఆత్మధర్మములేని ఆశ్రమంబును పుష్ప సంపదలేని భుజమును బోలే హీనతనుందు గంగానది లేని దేశంబు చాంద్రాయణ శతములైన గంగాపయపాన కరణంబు కావించు నిర్మలత్వము చేయనేరవు అగ్నియందు పడిన దూది ఎట్లకు గంగావగాహనమున పాతకంబులఖిల భూతములకు దుఃఖములు వాసికొనుటకు ఏ విధములు గంగ కీడుకావు. అద్భుతమైనటువంటి మాట చెప్పాడు ఆయన. సోమరసం లేకుండా యజ్ఞం చేస్తే అది ఎంత ప్రయోజనరహితంగా ఉంటుందో, చంద్రుడు లేని రాత్రి ఎంత అందవికారంగా ఉంటుందో, సూర్యుడు ప్రకాశించినటువంటి ఆకాశం ఎంత కళావిహీనంగా ఉంటుందో, ధర్మాన్ని పాటించని ఆశ్రమం ఎంత అసహ్యంగా ఉంటుందో. బ్రహ్మచారి ధర్మాన్ని పాటించాలి, గృహస్థు ధర్మాన్ని పాటించాలి, వానప్రస్థు ధర్మాన్ని పాటించాలి, సన్యాసి ధర్మాన్ని పాటించాలి. అంతేకాని ఒక ఆశ్రమంలో ఉన్నట్టుగా కనపడి ఆ ఆశ్రమంలో చెయ్యవలసినవి వదిలిపెట్టి వేరొక ఆశ్రమం వాడు చెయ్యవలసిన పనులు చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎప్పుడు ఇవన్నీ ఉపమానాలుగా చెప్తున్నాడు. ఎప్పుడుంటాయంటేట ఈ ఆత్మధర్మము లేని ఆశ్రమంబును, ఎప్పుడు ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఏది చెయ్యాలో అది చేయకపోతే ఆ ఆశ్రమం ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు, పుష్ప సంపద లేని భుజమును ఓలే, ఎంత పెద్ద చెట్టైనా పువ్వులు పుయ్యకపోతే అది ఎంత అందవికారంగా ఉంటుందో అలా, హీనత ముందు అందం ఉండదు. ఎప్పుడు గంగానది లేని దేశంబు, ఆ దేశానికి గంగానది లేకపోతే అది ఎంత గొప్పదైనా భౌతికంగా ఆ దేశానికి అందం లేదు. గంగానది ఉన్న దేశమే దేశము. ఈ దేశంలో పుట్టినందుకు, ఈ దేశంలో ఉంటున్నందుకు, ఈ దేశంలో పెరుగుతున్నందుకు, ఈ దేశంలో పరమేశ్వరుడు ప్రాణం విడిచిపెట్టి ఈ దేశం మట్టిలోనే కలిసిపోయే అవకాశం కల్పించినందుకు మనం భగవంతుడికి ఎంత కృతజ్ఞత చెప్పాలి. తెల్లవారి లేస్తే సంకల్పంలో గంగా గోదావరియోః మధ్యప్రదేశే అని సంకల్పంలో కూడా చెప్తున్నాం. కాబట్టి అటువంటి గంగానది ఉన్న దేశమేదో అది దేశమయ్యా అన్నాడు భీష్ముడంతటి వాడు. సయ్యద్ ఉస్తాద్ అలీ ఖాన్ అని మహానుభావుడు, గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన ఎంత గొప్ప విద్వాంసుడంటే ఆయన యొక్క సంగీత ప్రజ్ఞకి సంతోషించి అమెరికా ఆయనకి గౌరవ పౌరసత్వం ఇస్తా ఉంది. ఆ దేశం రమ్మని ఆహ్వానించింది. ఆయన అన్నాడు, మీ దేశంలో అన్నీ ఉన్నాయేమో కానీ గంగ లేదుగా, గంగ ఒడ్డున కూర్చుని సంగీతం పాడినట్టు ఉంటుందా, అందుకని నేను రానన్నాడు. నిజంగా మహానుభావుడు ఎంత గొప్ప మాట అన్నాడు. కాబట్టి గంగే, ఆ గంగ ఉన్న దేశం కదా గొప్ప దేశం. కాబట్టి గంగానది లేని దేశంబు చాంద్రాయణ శతములైన గంగాపయ పానకరణంబు గావించు నిర్మలత్వము చెయ్యనేరవు. 100 చాంద్రాయణ వ్రతాలు చేసినా సరే గంగా నీటి బిందువు నాలుక మీద పడిన దానికి సమానం కావు. అందుకే శంకర భగవత్పాదులు మోహముద్గరం చేస్తూ అంటారు, భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృతపయేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన చర్చ అన్నారు. భగవద్గీత కించిదధీత, భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని ప్రతిరోజు అర్థం చేసుకుని బాగా చదువుకున్నా, గంగాజలలవ కణికాపీత, గంగానది యొక్క చిన్న బిందువు నాలుక మీద పడిన, సకృతపయేన మురారి సమర్చ, మురాసురుడి యొక్క శత్రువైనటువంటి కృష్ణ భగవానుడి యొక్క పూజ చేసిన, క్రియతే తస్య యమేన చర్చ, యమధర్మరాజు గారితో వాడికి చర్చ లేదు. అదేమిటంటే ఆయనతో మాకెందుకండి చర్చ అంటారేమో, ఆయన రమ్మండని నేను రానండం ఉండవు. అంటే ఆఖరణ ఆయన దర్శనం పొందవలసిన అవసరం ఉండదు. అంత గొప్పది గంగానది. కాబట్టి ఆ గంగయందు స్నానం చేయడం అంటే ఎటువంటిదో తెలుసా ధర్మరాజా? బ్రహ్మాండమైనటువంటి అగ్నిహోత్రంలోకి దూది వెళ్ళి పడిందనుకో, ఇక మిగులుతుందా దూది? గంగానది యందు స్నానము చేసినటువంటి వాడి పాపములన్నీ అలా దహించుకుపోతాయి. ఇది వింటుంటే మీకు ఏమనిపిస్తోంది? ఓసారి మళ్ళీ కాశీయాత్రకి వెళితే బాగుండు అనిపిస్తుంటుంది కదా. గంగే. కాబట్టి దుఃఖములు వాసికొనుటకు ఏ విధములు గంగకీడు కావు.
సమస్త దుఃఖములను పోగొట్టుకోవడానికి గంగానది కన్నా సమానమైనది, గంగా స్నానము కన్నా గొప్పది, గంగా స్మరణము కన్నా గొప్పది, గంగా పూజనము కన్నా గొప్పది, గంగా ఉత్సవము కన్నా గొప్పది లోకమునందు లేదు అని శరణంబులేని జనులకు పరమశరణమండ్రు మునులు భాగీరథి, నిర్జరులకు అమృతములట్టుల నరులకు గంగాజలంబనగ నీవిందున్. ధర్మరాజా, మునులు చెప్తుండగా నేను విన్నాను, దేవతలు అమృతం తాగుతారు, అమృతం తాగి వృద్ధాప్యాన్ని పొందకుండా ఉంటారు. అమృతాన్ని తాగి దేవతలందరూ కూడా వృద్ధాప్యాన్ని పొందకుండా ఎలా ఉండగలుగుతున్నారో అలా ఈ భూలోకంలో ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా అమృతంతో సమానమైనది ఏది అంటే గంగా ప్రవాహం. గంగానది నీరు తాగడం, గంగా స్నానం చెయ్యడం, గంగా స్మరణం, గంగా సేవనం, గంగా పూజనం, గంగా ఉత్సవం అమృతాన్ని తాగడంతో సమానం. దేవలోకంలో ఉన్న దేవతలకి అమృతం ఉంటే భూలోకంలో ఉన్న ప్రజలకి గంగానది ఉన్నది అని మునులు చెప్పుకుంటూ ఉండగా నేను విన్నాను ధర్మరాజా. అంత గొప్పదయా గంగా అని ధర్మరాజు గారితో చెప్తూ ఒక పాట అన్నాడు. తలపై జాహ్నవి వాలుక అలికి కొనిన పాలతటి అంతర్మృత్ సంకలితము చేసిన పాపంబులు తొలగు సుపర్ణుగనిన భుజగముల క్రియన్. గంగానది స్నానం చేసేటప్పుడు ఓ ధర్మరాజా, 2 కార్యాలు చేసిన వాడు ఉంటాడే, వాణ్ణి చూసి గరుత్మంతుణ్ణి చూస్తే పాములు ఎలా పారిపోతాయో అలా పాపములు పారిపోతాయి. ఏమిటా 2 పనులు అంటే, తలపై జాహ్నవి వాలుక అలికి కొనిన ఆ గంగానదీ ప్రవాహం లోపల ఉన్నటువంటి ఇసక కొద్దిగా, ఏదో దోషిళ్ళు కాదు, కొద్దిగా ఇసక తీసుకుని తల మీద రాసుకున్నవాణ్ణి, అలాగే పాలతటి అంతర్మృత్ సంకలితము చేసిన ఆ నదీ ప్రవాహంలో అడుగున ఉన్నటువంటి కొద్దిగా మట్టి తీసి, మట్టి అంటే ఏదో దోషిళ్ళని కాదు, ఓ చిటికెడు తీసి ఇలా లలాటమునందు పెట్టుకుని స్నానం చేసిన వాడెవరుంటాడో అలాంటి వాడి యొక్క పాపములు గరుత్మంతుని యొక్క దర్శనం చేసినటువంటి పావులు ఎలా పారిపోతాయో అలా పారిపోతాయి. అంటే గంగా నదియే కాదు, గంగ ఒడ్డునున్న ఇసుక అంత గొప్పది. అంటే దాని అర్థం ఏంటి? గంగానదిలో స్నానానికి వెళ్ళేటప్పుడు చిటికెడు ఇసుక తీసి తల మీద వేసుకొని గంగలో స్నానం చేసేటప్పుడు ఇంత మట్టి తీసి ఇలా పెట్టుకున్న వాడి యొక్క పాపములు గరుత్మంతుణ్ణి చూసిన పాపముల వలె పారిపోతాయి. నేను చెప్పట్లా, భీష్మాచార్యుల వారు చెప్పిన మాట. కాబట్టి అంత గొప్పదయా గంగానది యొక్క స్నానం, ఆ గంగానది దర్శనం అంత గొప్పది. విను, గంగా గంగాయను కీర్తనములతో ఒండు నీట తగ మునిగిన అజ్జనులు దురితముల దొరగుదురు అని ఆర్యులు చెప్పవిందు అంచిత చరిత. ఓ ధర్మరాజా, గంగానది దగ్గరికే వెళ్ళి స్నానం చెయ్యక్కర్లేదు. గంగా స్నానం చెయ్యాలని మనసు ఉవ్విళ్ళూరి, ఇప్పుడు మీరు ఇది వింటున్నారు, నేను చెప్తున్నాను, నాకో మీకో గంగా స్నానం చెయ్యాలని మనసు ఉవ్విళ్ళూరింది అనుకోండి. రేపు ఉదయం స్నానం చేసేటప్పుడు బిందెలో నీళ్లు పట్టుకొని ఒకసారి దాని వంక చూసి ఏమీ చెప్పక్కర్లేదట, ఇదే గంగాజలం అనుకుని గంగా గంగా అనుకుని ఎవరైనా స్నానం చేస్తే గంగా స్నాన ఫలితాన్ని నాకు ఇయ్యమ్మా అని భావన చేసి ఆ నీళ్లు పోసుకున్నా అవి గంగానదీ జలములు కాకపోయినా వాడికి గంగా స్నాన ఫలితమును గంగ కట్టబెడుతుంది. అది గంగానది యొక్క వైభవము, గంగానది అధిష్టాన దేవత యొక్క అనుగ్రహము. అటువంటి నదులు ఉన్న దేశంలో పుట్టాం కాబట్టే బకించంద్ర చటర్జీ దేశాన్ని కీర్తిస్తూ వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం అని కీర్తించాడు. కాబట్టి అంత గొప్పదయా. వినిన, వేడుక చేసిన, కనిన, చేతనంటినను 2 కులముల యందు కలుగు పితృగణంబులనెల్ల సద్గతికి పుచ్చు గంగ ఎటు చేయునో అవగాహనమున. ఓ ధర్మరాజా, గంగానదికి కొన్ని అద్భుతమైన శక్తులున్నాయి. గంగానది గురించి విన్నా, ఒక్కసారి వాడు గంగానది గురించి విన్నాడు,
ఏ కారణం చేతనో అలా వినిన కారణం చేత వేడుక చేసిన, గంగకి ఉత్సవం చేసిన, గంగ చెంబు పల్లకీలో పెట్టుకుని గంగానది స్తోత్రం చెప్తూ లేకపోతే జై గంగామాతాకి అంటూ తిరిగి వచ్చాడు. ఆ గంగ బింది చెంబులన్నింటికీ హారతి ఇచ్చాడు. ఆ గంగ నీళ్లకు పూజ చేశాడు. ఆ గంగ చల్లుకున్నాడు. గంగకి ఉత్సవం చేశాను నేను అన్నాడు. ఇది గంగోత్సవము అన్నాడు. అలా ఉత్సవం చేసిన కనిన అలా ఒక్కసారి వెళ్ళి ఆ గంగా ప్రవాహం వంక అలా ఒక్కసారి రెండు కన్నులతో చూస్తే అలా గంగా ప్రవాహం వంక చూసిన, మనసులో ఊహ చేసిన, చేతనంటిన, గంగాజలాల్ని ఇలా ముట్టుకున్న చేత్తోటి రెండు కులమల ఎందు కలుగు పితృగణంబుల నెల్ల సద్యతకి బుచ్చు. తానెక్కడ పుట్టాడో ఆ వంశాన్నే కాదు, తన యొక్క భార్య ఎటువైపు నుంచి వచ్చిందో ఆ వంశాన్ని. ఆడపిల్ల అయితే తన పుట్టినింటిని మెట్టినింటిని కూడా తరింపచేస్తుంది. గంగకి ఉత్సవం చేసినా చూసినా, గంగ పూజ చేసినా, గంగ పూజ చూసినా, గంగని చల్లుకున్నా, గంగ పేరు చెప్పినా, గంగాని ముట్టుకున్నా, గంగా దర్శనం చేసినా, గంగా స్తవం చేసిన అంత గొప్పదయా గంగ. కాబట్టి అటువంటి గంగ ఎంత గొప్పది, ఎన్ని పుణ్యాలు ఇవ్వగలదు అని నన్ను అడిగితే నేనేం చెప్పను ధర్మరాజా. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రవాహముల కన్నా గంగా ప్రవాహమే గొప్పది. మన అదృష్టం ఏంటంటే ఆ గంగా ప్రవాహం కన్నా భిన్నం కాదు గోదావరి. ఆ నీళ్లు తాగి బతుకుతున్నాం తూర్పుగోదావరి వాసులు. ఎక్కడున్నవాడు అక్కడ నదిని పొగడడం తప్పు కాదు, అదేం పక్క నదిని చిన్నపుచ్చడమూ కాదు. నిజానికి వేదం ప్రకారం అయితే తాను ఏ నది నీళ్లు తాగి బతుకుతున్నాడో ఆ నది గురించి ఓ మాట అనాలి. ఇంకో నది గురించి చెప్తే, నేను గంగానది గురించి చెప్పాను, చివర గోదావరి గురించి ఓ మాట అనాలి. అందుకు నన్న, ఎందుకంటే ఇది చెప్పానంటే ఎందుకు చెప్పా, ఈ శరీరం ఉంది కాబట్టి. ఈ శరీరం ఎందుకుంది? నీటి వలన శరీరం బతుకుతుంది. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అని వ్యాసుడు లింగపురాణంలో. ప్రాణములు ఉత్క్రమణం చెందుతున్నాయి అనుకోండి, శరీరంలోంచి ప్రాణములు పైకి లేచిపోతున్నాయి అనుకోండి, మీరు మట్టి తీసుకొచ్చి చల్లితే వెనక్కి రావు, అగ్ని చల్లితే రావు, ఆకాశం తగిలితే రావు, వాయువు తగిలితే రావు. కాసిన నీళ్లు చిలకరించారనుకోండి, స్పృహ తప్పిపోయిన వాడికి స్పృహ వస్తుంది, ప్రాణములు మళ్ళీ వెనక్కి వస్తాయి. అందుకే ఆపోవా ఇదగం సర్వం, ఆ నీరే సమస్తం అన్నది వేదం. అమృతం వా ఆపహ, ఆ నీరు అమృతము అన్నది. ఎందుకంటే చనిపోతున్న వాణ్ణి, ప్రాణములు ఉత్క్రమణం అవుతున్న వాణ్ణి కూడా నిలబెట్టి మళ్ళీ వెనక్కి తీసుకొస్తుంది. ఇప్పుడు ఈ శరీరం ఉన్నది అంటే దేని వలన ఉన్నది? నీటి వలన ఉన్నది. ఏ నీరు తాగి బతుకుతోంది ఈ శరీరం? గోదావరి నది నీరు తాగి బతుకుతోంది. అందుకే గంగానది స్తవం చేసిన తర్వాత గోదావరి పట్ల కృతజ్ఞతతో ఒక్క మాట అనాలి. అది నేనన్నాను, ఇక్కడ ఉండి తాగి బతుకుతున్నాను కాబట్టి. ఎక్కడ నది నీరు తాగి బ్రతికిన వాళ్ళైనా ఆ నది గురించి ఒకసారి స్మరించాలి. ఎందుకని? ఇది గంగే, ఇది పరమశివుని యొక్క జటాజూటం నుంచే వచ్చింది. అందుకే గోదావరి అన్న మాట వాడాల శ్రీనాథుడు. ఆపాతాళ గభీర నీరకు సుధాహారామలఛాయకున్ ద్వీపాలంకృతికిన్ మహేంద్రనగరీని శ్రేణికాయిష్టికిన్ తాపాపాయ విధా విహర్త్రికి మహోధన్వాధృడాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును సాష్టాంగంబు గంగమ్మకున్ అన్నాడు. అంచె పుష్కరాల్లో స్నానం చేస్తూ కూడా నేను గంగా ప్రవాహం వంక చూస్తూ ఈ పద్యమే చెప్పుకుని నమస్కారం చేశా. సాష్టాంగంబు గంగమ్మకున్ అన్నాడు. ఆ గోదావరి స్నానం ఎటువంటిది అంటే మహేంద్రనగరి నిశ్రేణికా ఇష్టికిన్, స్వర్గలోకానికి నిచ్చెన మీద ఎక్కడమే అన్నాడు. అందున ద్వీపాలంకృతికి, గోదావరి నది మధ్యలో ద్వీపాలుంటాయి, ఇసుక తిన్నెలు, బహు సౌందర్యవంతంగా ఉంటాయి. మహోధన్వాధృడాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును. అందున గోదావరి సముద్ర సంగమానికి వెడుతుంటే, సముద్రుడు పురుషుడు కదా, గోదావరి స్త్రీ భార్య, ఆవిడ వస్తూ ఉంటేట ఎంత ఆనందపడిపోతాడోట. గోదావరి అంటే అంత ఇష్టమైనకి. అందుకే రెండు చేతులు బాగా చాపి కౌగిలించుకుంటాడు. మీకు ఇది బాగా కనపడుతుంది. ఎందుకనంటే యానాం దగ్గర ఒకప్పుడు నేను మంచి మరపడవెక్కి, మన దగ్గరే ఉన్నారు వాళ్ళందరూ దాన్ని వ్యవస్థ చేస్తే అందులో వెళ్ళాం. భగవత్ సంకీర్తనం చేస్తూ రెండు వైపులా ఉన్న లంకల్లో దేవాలయాలన్నీ చూస్తూ వెళ్ళాం. కొంత దూరం వెళ్ళేటప్పటికీ అసలు పడవ ఆగదు, ఊగిపోతుంది.
ఎందుకని అంటే ఇంకా ఒక 15 కిలోమీటర్ల 20 కిలోమీటర్ల అవతల సముద్రం ఉందనగా ఆ ప్రవాహం ముందుకొచ్చి పడవలు కదిలిపోతాయి. అంత చేతులు చాపుతాడు సముద్రుడు. మహోధన్వా దృఢాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును, ప్రియమార భార్యని భర్త కౌగిలించుకున్నప్పుడు 2 చేతులు చాపి ఆలింగనం చేసుకున్నట్టు బంగాళాఖాతమనబడేటటువంటి ఆ మహాసముద్రం గోదావరి ప్రవాహం సంగమానికి ఎడుతుంటే ఇలా 2 చేతులు చాపి ఉత్సాహంగా కౌగిలించుకుంటుందిట. దృఢాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును సాష్టాంగంబు గంగమ్మకున్. కాబట్టి గోదావరికి కూడా గంగా అనే పేరుంది. కాబట్టి అటువంటి గంగానది అంత గొప్ప గంగ. కాబట్టి ధర్మరాజా, ఆ గంగానదిని స్మరిస్తే చాలయా. వరుసగా గోవు, గంగ, గాయత్రి, గోవిందుడు చాలా గొప్పవి కదూ. నిన్నను గోవు, ఇవాళ గంగ. అటువంటి గంగా ప్రవాహం అటువంటి గంగని స్మరిస్తూ ఉండు ధర్మరాజా, అది నీకు శ్రేయస్సుని చేకూరుస్తుంది అని చెప్పిన తరువాత సాధుజనులు ఎలా ఉంటారు, అసాధుజనులు ఎలా ఉంటారు. సాధుజనులు అంటే మంచి మార్గంలో ఉండేవాళ్ళు, చెడు మార్గంలో ఎలా ఉంటారు నాకు ఒక్కసారి చెప్పండి తాతగారు అన్నాడు. అబ్బో, ఆ ధర్మరాజు గారు ప్రతిరోజు వినడానికి వెళ్ళినప్పుడు ఆయన వినయం ఆశ్చర్యంగా ఉంటుంది. అంపశయ్య మీద కదా ఉన్నాడు. వెళ్ళి తాతా అని పిలిచి తన యొక్క శిరస్సు ఆయన పాదములకు తగిలేటట్టుగా నమస్కారం చేస్తాడు. చేసిన తరువాత ఎంత సంతోషిస్తాడో, భీష్ముడు చెయ్యి పెట్టి దగ్గరికి తీసుకుని మూర్ధన్యస్థానమును ఆఘ్రానించి ఆ ధర్మరాజుకి రోజు ఆయన అడిగిన ప్రశ్నలన్నింటికీ జవాబులు చెప్తుంటాడు. ఏమి శాంతి పర్వం అండి, ఏమి అనుశాసనిక పర్వం, ఏదో నేను రుచి చూపించడానికి అంతే. 2 మీకు తెలియందా, మీకు అన్నీ తెలుసు, మీరు చదువుకున్నవారు, ఏదో మనం తెలిసిన వాళ్ళల్లా కూర్చుంటే పాపం ఆయన ఏం చెప్తాడు భయపడతాడని అలా కూర్చుంటారంతే. కాబట్టి అలా సాధు పురుషుడికి అసాధు పురుషుడికి భేదం ఏమిటో నాకు చెప్పు తాత అని అడిగాడు. అడిగితే తమయంత నిరుగరు ధర్మంబు సదుపదేశమునను కానర సాధుజనులు, ధర్మబోధం వివిధంబులు రెంటను కలిగిడువారు సాధులు, తదీయ చరితంబు విను విడువరు మలమూత్రంబులర్హంబు కానిచో అధిప, అతిథి భోజన శిష్టాన్న భోజులు, తెరువిచ్చి తగిన వారలకు ప్రదక్షిణముగా నరుగుదురు, నడపుదురు సత్య ఆర్జవములు, శరణుసొచ్చిన కాతురు, సురతగుప్తి పరులు, నిజదార తృప్తులు, గురు వినీతులు, అమల హృదయులు, సంతోషమరగలరు. వీళ్ళు సాధు పురుషులు అని ఎలా గుర్తుపట్టచ్చో నీకు చెప్తాను విను. అసలు ధర్మాన్ని తనంత తాను తెలుసుకుందామన్న ప్రయత్నాన్ని అసాధు పురుషుడు చెయ్యడు. దుర్మార్గుడైన వాడు ఉంటాడే, వాడు ఏమంటాడంటే మిగిలిన వాళ్ళు ఎవరికీ ఏమీ తెలియదు కానీ నాకు తెలియకపోవడం ఏమిటి, నాకు అన్నీ తెలుసు, అసలు నాకు తెలిసినన్నవి వాళ్ళకెవ్వరికీ ఏమీ తెలియవంటాడు. కాబట్టి వాడు అసలు తెలుసుకునే ప్రయత్నం చేయడు. తెలిసున్న వాళ్ళు ఎవరైనా చెప్పినా అది వినడు, దానికి వంక పెడతాడు. ఇదే మాట సీతమ్మ సుందరకాండలో అంది. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది రావణాసురుణ్ణి. ఇక్కడ ఎవరు చెప్పేవాళ్ళు లేరా, నువ్వు వినవా, నీకు తెలియదా, ఎక్కడుంది దోషం అని అడిగింది. అదే భీష్ముడు చెప్తున్నాడు మళ్ళీ అనుశాసనిక పర్వంలో. అసాధు పురుషులు దుర్మార్గులు ఉంటారే, వాళ్ళు అసలు ధర్మం ఏమిటి అన్నది తెలుసుకునే ప్రయత్నం వాళ్ళంతట వాళ్ళు చెయ్యరు. 2, ఎవరైనా ధర్మం ఏమిటో చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళకి నచ్చదు సరికదా, వాళ్ళని ఎలా విమర్శిద్దామని ప్రయత్నిస్తారు. కాబట్టి ధర్మమునందు అనురక్తి లేనివారు అని 2 కారణముల చేత తెలుస్తూ ఉంటుంది. 2, ధర్మాత్ముడైన వాడు ఉంటాడే, వాడు ఎప్పుడూ ధర్మం ఏదో తెలుసుకోవాలనుకుంటూ ఉంటాడు. 2, ధర్మాన్ని తెలుసుకున్న దాన్ని అనుష్ఠించడానికి ప్రయత్నిస్తాడు. తానైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు గ్రంథములను చదివి, అథవా ఎవరైనా పెద్దలు చెప్తుంటే అత్యంత ఉత్సాహంతో పరిగెత్తి వింటాడు. అంటే లోపల అసలు వినాలన్న తాపత్రయం ఏర్పడింది అంటే కొన్ని కోట్ల జన్మల తర్వాత పరమేశ్వరానుగ్రహంగా సాధుపురుష లక్షణాన్ని పొందాడు అని గుర్తు. లేకపోతే ఎందుకు వెడతాడు, వెళ్ళి కూర్చోవడం అన్నది కుదరదు.
అందరికీ అది సంభవం కాదు. ఏదైనా మంచి విషయం వినడానికి వెళ్ళాలి అంటే దానికి భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి. ఆ అనుగ్రహం లేకుండా వెళ్ళి కూర్చోడానికి ఉత్సాహం కలగదు. కాబట్టి అటువంటి ఉత్సాహాన్ని పొందాడు, వెళ్ళాడు, విన్నాడు, ధర్మం తెలుసుకున్నాడు అంటే వాడు సాధు పురుషుడని గుర్తుపట్టు. 2, వాళ్ళు విడువరు మలమూత్రంబులర్హంబు కానిచో నధిప. లోకంలో అన్నిటికన్నా చాలా తేలికైనటువంటి పని ఏమిటి అంటే, పైగా అందులో శరీరమునకు ఒక సౌఖ్యం కూడా ఉంటుంది. తాగిన నీరు కొంత మళ్ళీ శేషం మిగిలిపోయి పృథివీకి అప్పచెప్పేయాలి, మూత్రం కింద విసర్జన చెయ్యాలి. అలాగే తిన్న పదార్థంలో కొంత మలంగా ఉండిపోతుంది. ఈ మలమును కానీ మూత్రమును కానీ విసర్జనం చేసేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ చేయడానికి ఇష్టపడడు సాధు పురుషుడు. అది మొదటి బండ గుర్తు నువ్వు పట్టుకోవడానికి ధర్మరాజా. వాడు ఆలోచిస్తాడు, ఇలా నేను చెయ్యొచ్చా అని ఆలోచిస్తాడు. నేను ఇలా చేస్తే ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి నేను చెయ్యను అంటే మొట్టమొదట సమాజం గురించి ఆలోచిస్తాడు, పవిత్రత గురించి ఆలోచిస్తాడు, శౌచమును గురించి ఆలోచిస్తాడు. అది ఆలోచించాడు అంటే నువ్వు గుర్తుపట్టు, వాడు సాధు పురుషుడు. రాజమార్గములందు మూత్ర విసర్జన చేయడు అంటే 10 మంది తిరిగే ప్రదేశాల్లో నిస్సిగ్గుగా మూత్ర విసర్జన చెయ్యడు. 1. 2, ఆవుల మందలు ఎక్కడ తిరుగుతూ ఉంటాయో అటువంటి చోట ఆవులు ఉన్న ప్రదేశంలో మధ్యలో నిలబడి మూత్ర విసర్జన చెయ్యడు. నదులు ప్రవహించేటటువంటి ప్రాంతంలో నదుల యొక్క పరివాహక ప్రాంతముల యందు, దాని తీరముల యందు మూత్ర విసర్జన చెయ్యడు. ఎందుకని అంటే అక్కడ పవిత్ర కర్మలు చేస్తారు నదుల తీరంలో, కాబట్టి అక్కడ చెయ్యడు. అలాగే తీర ప్రాంతం అంటే ఆ నది ఒడ్డు, ఆ ఇసుక దాటిపోయి వెళ్ళినటువంటి ఆ ఒడ్డు భాగంలో కూడా మూత్ర విసర్జన చెయ్యడు. ఎందుకనంటే ఎందరో పెద్దలు స్నానం కోసం అక్కడికి వెడుతూ ఉంటారు, అది వారికి ఇబ్బందిని తెస్తుంది కాబట్టి అటువంటి ప్రదేశాల్లో మూత్ర విసర్జన చెయ్యడు. సూర్య భగవానుడు ఏ దిక్కులో ప్రకాశిస్తున్నాడో ఆయనకి ఎదురుగా నిలబడి చెయ్యడు. ఎందుకనంటే ఈ కంటితో చూడడానికి వీలైన ఏకైక పరబ్రహ్మస్వరూపం సూర్యుడు. సృష్టికర్త అయిన బ్రహ్మ, స్థితికర్త అయిన విష్ణువు, ప్రళయకర్త అయినటువంటి మహేశ్వరుడు కలిసి ముద్దయితే ఆ వెలుగుల ముద్ద పరబ్రహ్మమే సూర్యుడు. అందుకే విరాట పర్వంలో తిక్కన గారు అంటారు, నిరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రూవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగరగిన గట్టియనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమెనగా అఖిల జగముల కందెర ఎగుచు జనసమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నొచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అంటాడు. అది వేదములన్నీ పుట్టినటువంటి మూలంపు దుంప, 3 మూర్తులు కలిసినటువంటి వెలుగుల ముద్ద, సాక్షాత్ పరబ్రహ్మము. ఆయన ఏ దిక్కులో ప్రకాశిస్తున్నాడో ఆ దిక్కుకు ఎదురుగా నిలబడి, ఆయనకి ఎదురుగా నిలబడి మూత్ర విసర్జన చెయ్యడు. అది సంస్కారం, దైవభక్తి. కాబట్టి అలా మూత్ర విసర్జన చెయ్యడు. అలాగే జనం బాగా సంచరించే ప్రదేశంలో అలా వాళ్ళు తల తిప్పి చూడ్డానికి అవకాశం ఉండే రీతిలో మూత్ర విసర్జన చెయ్యడు. అలా చెయ్యకుండా ఉండడం సమాజం యొక్క పవిత్రతని, ఇతరుల యొక్క సౌకర్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవడం. అసలు ఈ చిన్న చిన్న పనుల ద్వారా వాడికి ధర్మమునందు అనురక్తి ఉన్నదా లేదా తెలిసిపోతుందయా అన్నాడు. ఎంత చిన్న విషయాలు చెప్పాడండి. వాడికి అసలు సమాజము పట్ల ఏమైనా ఒక జాగ్రత్త ఉన్నదా, సాటివాడి గురించి ఏమైనా ఆలోచిస్తాడా? పవిత్ర ప్రదేశాన్ని మనం అపవిత్రం చెయ్యవద్దు. విడిచిపెట్టాలి తప్పదు మూత్రాన్ని, కానీ ఎక్కడ విడిచిపెట్టాలో అక్కడ విడిచిపెట్టాలి. అంతేకాని విడిచిపెట్టాలి కదా అని ఎక్కడ పడితే అక్కడ విడిచిపెట్టకూడదు. ఏదో శరీరము వ్యాధిగ్రస్తమైతే వేరు, అప్పుడు కూడా ముందుగానే జాగ్రత్త ఉండాలి. అదుపు తప్పిపోతే నేను దాని గురించి ఆక్షేపణ చేయట్లేదు, అసలు ఆ ప్రస్తావన తీసుకురావట్లేదు. కాబట్టి ఇటువంటి వాటి పట్ల కూడా అంత చిన్న విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటాడు. అంటే ఆయనకి రక్తమునందు జీర్ణమై ఉంటుంది సమాజ క్షేమమును ఆలోచిస్తూ ఉండడం. తన సౌకర్యం ఒకటి ఆలోచించాడు, 10 మంది సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుంటాడు, పవిత్రతని దృష్టిలో పెట్టుకుంటాడు. వాడు
నీకు మొదటి గుర్తు ఏమిటంటే వాడి మలమూత్ర విసర్జనము వలన తెలుస్తుంది. బహుశः స్వచ్ఛ భారత్ గురించి ఇంత గొప్పగా మాట్లాడిన వాడు మొదట భీష్ముడే అనుకుంటాను నేను. కాబట్టి ఇంత బాగా స్వచ్ఛ భారత్ గురించి ఎవరూ ప్రసంగం చేసి ఉండరేమో అనుకుంటున్నాను. కాబట్టి అలా ప్రవర్తించగలిగిన వాడయి ఉంటాడు. అంతేకాదు అతిథి భోజన శిష్టాన్న భోజులు, ఇంటికి ఎవరినైనా అతిథిని భోజనానికి పిలుస్తాడు. అతిథి నారాయణ స్వరూపుడు అని నమ్ముతాడు. అతిథి నారాయణుడు, అభ్యాగతి నారాయణుడు. ఆయన నారాయణుడు ఇంటికి వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఏది తినాలి? భగవంతుడికి నైవేద్యం పెట్టి కదా ప్రసాదం అని తింటున్నాం. అతిథి తిన్నాక కదా తినాలి. అంతేగాని అతిథికి పెట్టకుండా మనం తిని ఆ ఇంగిలి ఆయనకి ఎలా పెడతాం? కాబట్టి అతిథికి పెట్టి ఆయన తిని త్రేంచి వెళ్ళిపోయిన తరువాత తాను తింటాడు మిగిలినటువంటి శేషాన్ని. అతిథితో కలిసి తినడు, అతిథి కన్నా ముందు తినడు, అతిథి తర్వాత తింటాడు. అయితే మీరు ప్రశ్న అడుగుతారు, నాకు తెలుసు. ఇంట్లో గర్భిణి ఉంటే, వృద్ధులు ఉంటే, రోగగ్రస్తులుంటే వేదం మినహాయింపు ఇచ్చింది. అటువంటి వారెవ్వరినీ ఆపవలసిన అవసరం ఉండదు. పసిపిల్లల తల్లులున్నా అటువంటి వాళ్ళెవ్వరినీ ఆపమని శాస్త్రం చెప్పలేదు. మనం సరిగ్గా చదవకుండా శాస్త్రము కఠినమని వంక చెప్పకూడదు. నువ్వు అసలు ముందు చదివితే నీకు శాస్త్రం ఎంత మృదువుగా ఉందో అర్థం. చదవకుండా నీ పుర్రెకి ఏదో ఓ మాట తట్టిందని విమర్శ చేస్తానంటే 2 చేతులు ఎత్తి నమస్కారం, అంతే. దానికి ఇంకా వాదన లేదు. కాబట్టి అతిథి భోజన శిష్టాన్న భోజులు తెరివిచ్చి తగిన వారలకు ప్రదక్షిణముగా నరుగుదురు. ఆ వెళ్ళేటప్పుడు ఆయన ఎందు ఒక గౌరవం ఉంటుంది. ఆయన కొంతమందికి దారి వదిలేస్తుంటాడు, వాళ్లతో చొరబడడం. నిజంగా నాతో కొంతమంది అంటూ ఉంటారు, అమెరికా నుంచి వచ్చామండి, అమెరికాలో ప్రతిదానికి క్యూ పాటిస్తారు, ఇండియాలో అది ఉండదండి, అదే చికాకండి అంటారు. ఇండియాలో ఉండదంటే ఇండియా మట్టిదా తప్పు, నీది తప్పు. ఇండియాలో ఎవడొద్దన్నాడు క్యూలో నిలబడద్దని చెప్పారు ఎవరైనా నిన్ను? ఈ దేశానికి ఎందుకు అప్రతిష్ట చేస్తావు? నీ ప్రవర్తన వల్ల అలా చేసి దేశం పేరు ఎందుకు పాడు చేయాలి? ఇక్కడ నించోవద్దన్నారా క్యూలో నిన్ను? ఇక్కడ నించో, ఈ దేశానికి గౌరవం తీసుకురా. గంగలేని దేశం దేశమా అని భీష్ముడు అన్నాడు. నువ్వేమో ఈ దేశాన్ని విమర్శించడానికే. ఇక్కడెవడు నించోవద్దన్నాడు క్యూలో? ఎవరికి త్రోవ ఇవ్వాలో వాళ్ళకి త్రోవ ఇస్తే వాడు ధర్మాత్ముడు అన్నాడు. ఎంత పెద్ద పెద్ద మాటలండి. 10 మంది గురించి ఆలోచించడం అంటే ఇదే. అయితే శాస్త్రం ఎవరికి త్రోవ ఇవ్వాలని చెప్పిందో తెలుసా? స్త్రీలు ఉన్నారనుకోండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళు ఏదో చీకటి పడిపోతోంది, వాళ్ళని ఉంచి ముందు వెళ్ళిపోవడం ఇబ్బంది కాబట్టి స్త్రీలు కనబడితే ముందు వాళ్ళని అనుమతించాలి. అందుకే ఇప్పటికీ వెంకటేశ్వరుడికి సుప్రభాత సేవ అవగానే ముందు సువాసినులు వెళ్తారు. మనం కూడా వెంకటేశ్వర వైభవోత్సవాల్లో ముందు సువాసిని దర్శనం అని చెప్పి వదిలిపెట్టేస్తాం. స్త్రీల పట్ల ఆ మర్యాద ఇస్తాడు, చొరబడడం. అంతేకాని వాళ్ళు వెడుతుంటే తను తోసుకుని వాళ్ళని పక్కకి తోసేసి తాను ముందుకు వెళ్ళడు. మర్యాదతో వాళ్ళు వెళ్ళడానికి చోటిచ్చి ఆగుతాడు. వాడు ధర్మాత్ముడని గుర్తుపట్టు ధర్మరాజా. ఎంత చిన్న చిన్న విషయాలు పట్టుకున్నాడండి భీష్ముడు. అలాగే వృద్ధులు ఉంటారు, వాళ్ళ గురించి ఆలోచించాలి. వాళ్ళ గురించి ఆలోచించకుండా వెళ్ళేవాళ్ళు ఉంటాడు, వాడిని భగవంతుడు ఇష్టపడడం. తిరుమలలో క్యూ కాంప్లెక్స్లో గదులు తెరుస్తారు. పాపం అందులో పెద్దవాళ్ళు ఉంటారు. ఆ పెద్దవాళ్ళు గబగబా పరిగెత్తలేరు, వైకుంఠంలో కొంచెం మిల్లిగా నడుస్తూ ఉంటారు. వాళ్ళని దాటి పరుగులు పెట్టి వెళ్ళిపోతుంటారు. వాళ్ళు పాపం ముందొచ్చి ముందు కూర్చున్నా ఓపిక ఉండదు, గబగబా వెళ్ళలేక వెనక వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే ఆ భర్త కొడుకు అమ్మ రామ్మ రామ్మ అంటుంటే ఓపిక లేదు, నడవలేక వెనకనున్న వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే ఆవిడ ఎంత చిన్నబుచ్చుకుంటుందో. ఏమి నీ తల్లి లాంటిది కాదు? వృద్ధులైతే వెనకాతల నడవలేవు, ఆపేస్తారా? దర్శనం ఇవ్వరా? ఎందుకు ఇవ్వరు? కానీ మనమేమో వృద్ధుల్ని దాటి పరిగెత్తి వెళ్ళిపోయి వెంకటేశ్వర దర్శనం చేస్తే ఆయన మన అనుగ్రహించేస్తాడనుకుంటే భీష్మాచార్యులు వారి దృష్టిలో అది ధర్మమా? కాదు. వృద్ధులు ఎక్కడున్నారో వాళ్ళకి అవకాశం. ఎందుకంటే శరీర పటుత్వము లేదు, అలా తోసేస్తే వాళ్ళు పడిపోతారు. 10 మాటలు అలా జరిగితే ఎక్కడికి వెళ్ళడానికి వాళ్ళు భయపడతారు. వాళ్ళకి ఎలా అవకాశం? నువ్వు పెద్దలని గౌరవించడం సమాజంలో ధర్మానికి పరాకాష్ట. అప్పుడు కదా మనిషి వ్యక్తిత్వానికి గౌరవం. కాబట్టి పెద్దలను గౌరవించాలి. పెద్దలను అంటే వయస్సులో పెద్దలను, జ్ఞానవృద్ధులను.
జ్ఞానం ఉన్నవారు ఉంటారు, ధర్మాత్ములు ఉంటారు, వారిని గౌరవించాలి. ఇంటికి వెళ్ళావు, తండ్రి గొప్పవాడు, తండ్రిని గౌరవించాలి, అన్నని గౌరవించాలి, తల్లిని గౌరవించాలి. వదిన ఉంటుంది, ఒక్కొక్కసారి మరిది కన్నా వదిన వయసులో చిన్నదై ఉంటుంది. అనేక సందర్భాల్లో మీరు చూస్తుంటారు, వదిన గారి వయస్సు మరిది కన్నా కూడా చిన్నది ఉంటుంది. అయినా కూడా వదిన తల్లితో సమానం, వదినని గౌరవించాలి. వాళ్ళకి ముందు నడిచేటటువంటి అవకాశం కల్పించాలి. అది పెద్దరికం. అటువంటి పెద్దలకి దారి ఇచ్చేవాడు, అంతేకాని తాను చొరబడిపోడు. చొరబడకుండా నిలబడతాడు. ధర్మం అంటే పాటించడం. రేపు ఊరేగింపు పెడతాంగా, భీష్మధర్మం ఎంతమంది పాటిస్తారో తెలుస్తుంది. కాబట్టి అలాగే భారవాహులు, బాగా బరువు ఎత్తుకుని వెడుతుంటారు కొంతమంది, వాళ్ళని ముందు వదిలిపెట్టేస్తారు. ఎవరో పాపం ఆయనకి అంతకన్నా అవకాశం లేక 80 కిలోల బస్తా భుజం మీద పెట్టుకుని ఎడుతుంటాడు. ఆయనకి అడ్డంగా 15 మోటార్ సైకిళ్ళు ఎడితే ఆయన అలాగే పట్టుకుని నించుండిపోవాలా? ఆయన పెద్ద బరువు మోస్తున్నాడు, ఆయన వెళ్ళిపోవడానికి నువ్వు అవకాశం ఇవ్వాలి. అది మర్యాద. ఆ మర్యాద పాటించగలగాలి. బరువు పట్టుకున్న వాడికి ముందు త్రోవ ఇచ్చేసేయాలి, అంతేకాని మనం చొరబడిపోకూడదు. ఈ చిన్న చిన్న వాటిల్లో మనిషిలో ఉన్న ధర్మం తెలుస్తుంది. ధర్మరాజా, అక్కడ పట్టుకోవచ్చు నువ్వు, వాడికి ధర్మం ఎంత వంట పట్టిందో నీకు అర్థమవుతుంది. అలాగే ఆవుల మంద వెడుతోంది, దానికి దారి విడిచిపెట్టాలి. గోవులకు దారి వదిలిపెట్టాలి. బాలురు చిన్నపిల్లలు వెడుతూ ఉంటారు, చిన్నపిల్లలు వెడుతున్నప్పుడు ఆగిపోవాలి ప్రయత్నపూర్వకంగా, అంతేకాని చిన్నపిల్లలు వెడుతుండగా మనం కూడా వేగంగా వెళ్ళకూడదు. తెల్లవారి లేస్తే చూస్తాం, ఆ వీధుల్లో పిల్లలు అటు ఇటు పరిగెడతారని తెలిసి ఉండి ఎంత వేగంగా వెళ్ళిపోతూ ఉంటారు. తెలియక ఎవరైనా పిల్లాడు ఈ ఇంట్లోంచి ఆ ఇంట్లోకి గబుక్కుని, వాడు అమాయకత్వం తెలియదు, 5 ఏళ్ల పిల్లాడు ఈ ఇంట్లోంచి ఆ ఇంట్లోకి పరిగెత్తపోతే తండ్రి అక్కడ కూర్చుని ఏదో అంటాడు, ఒరే అత్తను అడిగి తీసిరారా ఓసారి అంటాడు. వీడు సర్రని పరిగెడతాడు, వాడు 100 కిలోమీటర్ల వేగంతో పెడతాడు ఆ సందుల్లో. ఆపగలడా? ఏమైనా జరిగితే ఆ పిల్లాడికి ఏం మెల్లిగా వెళ్ళలేవా? ఏమిటి ఆ తొందర? ఏమిటి సందుల్లో అంత వేగంగా ద్విచక్ర వాహనాలు నడపడం ఏమిటి? అంటే ఎవడికి వాడికి ఉండాలి క్రమశిక్షణ. బహుశా ట్రాఫిక్ రూల్స్ గురించి కూడా భీష్ముడు ఆ రోజుల్లోనే మాట్లాడాడు. కాబట్టి స్కూల్ జోన్ అని ఇప్పుడు పెడుతున్నామే, వీటన్నింటినీ ట్రాఫిక్ రూల్స్ గురించి అప్పుడు మాట్లాడాడు భీష్మాచార్యుడు అంపశయ్య మీద పడుకొని. పిల్లల విషయంలో జాగ్రత్త లేకపోతే అర్థం లేదు. అలాగే రాజు, నువ్వు ఇంట్లో ఉన్నావు, నాన్నగారు వెడుతున్నారు, దారి ఇవ్వాలి. గురువుగారు ఎడుతున్నారు, దారి ఇవ్వాలి. ఓ కార్యాలయంలో ఉన్నావు, కార్యాలయంలో అధికారి వెడుతున్నాడు, దారి విడిచిపెట్టాలి. ఎక్కడ ఎవరు పెద్దరికంతో ఉంటారో వారు వెడుతున్నప్పుడు స్వచ్ఛందంగా ఆగి దారి విడిచిపెట్టేయాలి. ఎందుకంటే అది విష్ణు అంశ, దానికి ఆ గౌరవం ఇవ్వాలి. వారికి ఆ గౌరవం ఇచ్చి నడిచినప్పుడే మనిషిలో ధర్మం బయటికి వస్తుంది. అంతేగాని అన్ని వేళలా మనమే గొప్ప అనకూడదు. కాబట్టి అలా నిలబడగలిగితే, అలా దారి ఇస్తే, 2 చాలా ఆతృతతో ఉన్నవాళ్ళు ఉంటారు. బహుశా అండి ఇంతకన్నా ప్రపంచంలో దోషభూయిష్టమైన విషయం ఇంకోటి ఉండదు. అప్పుడు మాట్లాడాడు భీష్ముడు. అంబులెన్సులు వెడుతుంటాయి, లోపల ఉన్నవాడి గుండెలు ఎగిరెగిరి పడుతుంటాయి. ఏ సెలైనో ఆక్సిజన్నో పెట్టి తీసుకెడుతుంటారు. ఇంకొక కిలోమీటర్ దూరంలో హాస్పిటల్ ఉంటుంది. ఆ కుటుంబం అంతా ఆయన మీదే ఆధారపడింది. ఒక్క 10 నిమిషాల్లో వెళ్తే బ్రతుకుతాడు. ఎదురుగుండా వాళ్ళు దారివ్వరు. అలాగే అడ్డంగా వెడుతుంటాడు, అలాగే ఉంటాడు, కానీ వాడు మాత్రం దారివ్వడు. పైన సైరన్ అలా వేస్తూనే ఉంటుంది, ప్రమాదకరమైన స్థితిలో రోగి ఉన్నాడు, దారి విడిచిపెట్టండి అని. వాళ్ళకి ట్రాఫిక్ సిగ్నల్ కూడా లేదు, అది వెళ్ళిపోవచ్చు. మనిషిగా పుట్టినందుకు కనీస గౌరవం. మన సాటి మనిషి వాడెవరో మనకి తెలియదు, కానీ ఆయన భార్య ఏడుస్తోంది, బిడ్డలు ఏడుస్తున్నారు, ఆయన బ్రతకాలని ఎంత తాపత్రయపడుతున్నారో. బ్రతికించడం మన చేతిలో లేదు, కనీసం దారి వదిలిపెట్టగలగడం మన చేతిలో ఉంది. ఎంత పని మీద ఉన్నానో కారు పక్కన పెట్టి అంబులెన్స్కి దారి వదిలిపెట్టాలి. ఒక రోగి వెడుతున్నప్పుడు ముందు దారి ఇచ్చేసేయి. రోగికి దారి ఇవ్వడం కన్నా ధర్మం ఇంకోటి లేదు. నేను పూజలు చేస్తానండి, పునస్కారాలు చేస్తానండి అని అంబులెన్స్కి అడ్డెడితే వాడు ధర్మాత్ముడు కాడు. ధర్మరాజా, నువ్వు లెక్కలోకి తీసుకోకన్నాడు అంతే భీష్ముడు. ఎప్పుడు మాట్లాడాడండి ఇవన్నీ? అంపశయ్య మీద పడుకుని మాట్లాడాడు. శాంతి పర్వం, అనుశాసనిక పర్వం మనం చదువుకుని మన పిల్లలకి చెప్తే ఉత్తమ పౌరులు
నేను ఏదో మీకు రుచికి ఒక పద్యం చెప్తున్నా. భీష్ముడి నోటి వెంట వచ్చిన ప్రతి పద్యం ఒక్కొక్క కోణంలో ఒక్కొక్కలా మాట్లాడతాడు. కాబట్టి అలా దారి విడిచిపెట్టాలి. అలాగే ఏదో యజ్ఞయాగాది క్రతువులు ప్రధానమైనటువంటి సుముహూర్తాన్ని నిర్వర్తించడానికి వెళుతున్నటువంటి ఆ అర్చక బృందం, ఋత్విక్కులు, బ్రాహ్మణులు, వేదం చదువుకున్న వాళ్ళు ఉంటారు. అది సుముహూర్త సమయానికి సంబంధించింది కాబట్టి దారి చేయాలి. ఇది అలవాటు కాకపోతే, అంటే అసలు సమాజము గురించి ఆలోచించడం, కేరింగ్ ఫర్ ద సొసైటీ అనేటటువంటి దాన్ని భీష్ముడు ద్వాపర యుగంలో అంపశయ్య మీద పడుకుని చెప్పాడు ధర్మరాజుకి. రాజుగా పరిపాలించడం అంటే, ధర్మం నిలబడడం అంటే ఇది ధర్మరాజా. నీ ప్రజలకి ఇది అలవాటు చెయ్యి, దీని గురించి చెప్పించు, ఇవన్నీ బాగా ప్రజలకు అలవాటు పడేటట్టు చెయ్యి. అది నిజమైన అభివృద్ధి. అది లేకుండా వచ్చిన భౌతికమైన అభివృద్ధి కానే కాదు. ఇన్ని వేల మోటార్ సైకిళ్ళు వెళ్ళని ఒక అంబులెన్స్కి దారి ఇవ్వడం చేత కానప్పుడు ఆ ప్రజల గురించి ఏమని చెప్పుకుంటారు రేపు పొద్దున్న? అలా ఉండకూడదు ధర్మరాజా. తెగేసి చెప్పేశాడు భీష్మాచార్యుడు. ఇంతకన్నా కఠినంగానే మాట్లాడడం మర్యాద కాదు. కాబట్టి అర్హులైన వారికి దారి విడవాలి, పెద్దలైన వారికి ప్రదక్షిణంగా వెళ్ళాలి. ఎవరు పెద్దలైన వారు? అగ్నిహోత్రం ఉంది, దాన్ని కుడి చేతి వైపు ఉండేటట్టుగా వెళ్ళాలి తప్ప దాన్ని ఎడం వైపు ఉండేటట్టుగా వెళ్ళకూడదు. అగ్ని కనపడింది, ప్రదక్షిణంగా వెళ్ళాలి. వృద్ధులు కనపడ్డారు, ప్రదక్షిణంగా వెళ్ళాలి. ఎద్దు కనపడింది, ప్రదక్షిణంగా వెళ్ళాలి. ఆవు కనపడింది, ప్రదక్షిణంగా వెళ్ళాలి. దేవాలయం కనపడింది, ప్రదక్షిణంగా వెళ్ళాలి. దేవుడు, ఉత్సవమూర్తి కనపడ్డారు, ప్రదక్షిణంగా వెళ్ళాలి. అలాగే గోశాల కనపడింది, ప్రదక్షిణంగా వెళ్ళాలి. వేదం చదువుకున్న వాళ్ళు కనబడ్డారు, ప్రదక్షిణంగా వెళ్ళాలి. పరమ ధర్మాత్ముడైన ధార్మికుడు కనబడ్డాడు, ప్రదక్షిణంగా వెళ్ళాలి. వృద్ధులు కనబడ్డారు, ప్రదక్షిణంగా వెళ్ళాలి. అలా వెళ్ళాడంటే వాడి మనసులో కొంతమందిని గౌరవిస్తాడు. గౌరవించడం గొప్పతనం, ఎవడినైనా ధిక్కరించడం అన్యాయం, సంస్కార రాహిత్యం. కాబట్టి అలా ఎవడు గౌరవించగలడో, అలా ఎవరు ప్రవర్తించగలడో వాడు ధర్మాత్ముడు. బాబోయ్, ఎలా మాట్లాడాడండి అసలు మహానుభావుడు! ఎన్ని విషయాలు నేర్పాడండి మనుష్యులకి. ఇది లేనప్పుడు ఎన్ని ఉపవాసాలు చేశావు, ఎన్ని తులసి దళాలెట్టుకు వెళ్ళావు, ఎన్ని మారేడు దళాలెట్టుకు వెళ్ళావు, ఎప్పుడు స్నానం చేశావు, ఎక్కడ స్నానం, ఏమి ఉపయోగం ధర్మరాజా? మనిషి మనసులో మార్పు రావాలి, సమాజం గురించి ఆలోచించాలి. అది నిజమైన ధర్మం సుమా. అప్పుడు మాట్లాడాడు సమాజ సేవ గురించి. కాబట్టి విడువరు మలమూత్రంబులర్హంబు కానిచో అధిప అతిథి భోజన శిష్టాన్న భోజులు తెరివిచ్చి తగినవారలకు ప్రదక్షిణముగా నరుగుదురు నడపుదురు సత్య ఆజ్యవములు. ఎప్పుడు నిజమే మాట్లాడతారు, రుజుత్వం. ఏది మాట్లాడారో దాన్నే పాటిస్తారు తప్ప ఒకటి చెప్పడం, ఒకటి చెయ్యడం, ఇంకొకటి చెప్పడం ఉండవు. సత్యము చెప్తాడు, ఏది చెప్పాడో అదే చేయడానికి ప్రయత్నిస్తాడు, అదే చేస్తాడు. అది రుజుత్వం. అలా ఉంటారు. అలాగే శరణు సొచ్చిన కాతురు. ఎంత తప్పు చేసిన వాడు కానివ్వండి, అయ్యా నన్ను క్షమించండి అన్నాడు అనుకోండి, అంతే, మర్చిపోతాడు, వదిలిపెట్టేసి కౌగిలించుకుంటాడు, పరమస్నేహభావనతో ఉంటాడు. క్షమించండి అన్నాడు అనుకోండి, అంతే, ఇక పట్టించుకోడు. అది గొప్పతనం. కాబట్టి శరణన్న వారిని కాపాడతాడు. సురతగుప్తి పరులు, దీని గురించి పెద్ద వ్యాఖ్యానం చేయక్కర్లేదు. ప్రతివారు పెళ్లి చేసుకుంటారు, సంతానాన్ని కంటారు. కానీ ఈ రెండిటికీ మధ్యలో జరిగేటటువంటి విషయం గురించి, తను తన భార్య ఏకాంతంగా పడుకున్నప్పుడు జరిగేటటువంటి కొన్ని విషయాల గురించి ఎప్పుడూ ఎవరితో మాట్లాడినవాడు, ఎన్నడూ మాట్లాడకూడదు. అలా మాట్లాడకుండా మాట మీద జాగ్రత్త ఉండేవాడు, అదుపు ఉండేవాడు. అంతేకాని అర్థం లేకుండా అన్నీ మాట్లాడడం అలవాటైన వాడు కానివాడు. నిజదార తృప్తులు. తన భార్య యందు అపారమైన ప్రేమ ఉన్నవాడు, తన భార్య వలనే ఇంద్రియముల తృప్తిని పొందేటటువంటి వాడు. గురు వినీతుడు. గురువుగారి పేరు చెప్పేటప్పటికి రెండు చేతులు జోడించి నమస్కరించి గురువుగారి పేరు చెప్పేటప్పటికి నేల మీద పడిపోతాడు. గురువు అంటే అంత గౌరవం ఉన్నవాళ్ళు. అమల హృదయులు. మనసులో కల్మషం దానివల్ల పోతుంది, ఈ ఆచరణ వల్ల. ఈ కల్మషం పోయిన మనసు ఉన్నవాళ్ళు సంతోషం ఆరగలరు. ఇటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు సాధు పురుషులు. వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్కడుంటారో అక్కడ కూడా సంతోషంగా ఉంటారు.
కాబట్టి ధర్మరాజా అటువంటి వారు సాధుపురుషులని గుర్తుపెట్టుకో అంటే ధర్మరాజు గారు ఒక ప్రశ్న అడిగాడు. చాలా బాగుంది మీరు చెప్పింది తాత, కానీ తాతగారు ఇవన్నీ పాటించేవాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ వాళ్ళకి ఏదో రోగం వస్తూ ఉంటుందే, వాళ్ళు బాధపడుతుంటారే శారీరకంగా. అంత ధర్మం పాటించేవాడు, అంత మంచివాడు, ఆయనకి అనారోగ్యం రావడం ఏమిటి? ఆయన దగ్గర ఎక్కువ డబ్బు ఉండదు, ఆయన పెద్ద ఐశ్వర్యవంతుడై ఉండడు, ఏదో రెక్కాడితే కానీ డొక్కాడదు, అలా జీవిస్తూ ఉంటాడు. అధర్మాత్ముడు ఉంటాడు, వాడు దీర్ఘాయుర్దాయం పొందుంటాడు, వాడికి ఆరోగ్యం బాగుంటుంది, వాడు మంచి పటుత్వంతో ఉంటాడు, వాడికి చాలా డబ్బు వస్తూ ఉంటుంది. ఏమిటి తాత ఇది లోకంలో విచిత్రం? మరి ఇంత ధర్మాత్ముడు సంతోషంగా ఉండాలి కదా, మరి ఇంత ధర్మాత్ముడు అలా ఉండకపోవడం ఏమిటి? ఇది ఒకటి నాకు ఆశ్చర్యంగా ఉంది తాత. మరి ఇలాంటి వాళ్ళు చాలామంది దేశంలో బాధపడుతూ కనపడుతున్నారు, సంతోషంగా ఉన్న వాళ్ళు చాలామంది ధర్మాత్ములైన వాళ్ళు కాకుండా ఉన్నారు. ఇలా ఎందుకుంది? అప్పుడు ధర్మ ఫలితం వ్యతిరేకంగా లేదా అంటే భీష్ముడు నవ్వాడు. నవ్వి, ఒరే నాన్న, విత్తనము లేని అంకురం ఉన్నదా అని అడిగాడు. విత్తనము భూమిలో లేకుండా అంకురం వస్తుందా? మొక్క వస్తుందా? రాదు కదా. విత్తనం ఉంటే కదా అంకురం వస్తుంది. వాడు ఈ జన్మలో ఒకటి అనుభవిస్తున్నాడంటే అది గత జన్మ ఫలితం, అది సనాతన ధర్మమునకు ప్రాణప్రదం. వ్యాసుడు దేవీ భాగవతంలో కూడా ఇదే చెప్తాడు. ఎందుకని అంటే ఎప్పుడైనా నరహ పరతంత్రాణం పుణ్య పాపానుయోగత, గత జన్మలలో చేసిన పాపపుణ్యములు ఈ జన్మలో ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి గత జన్మలో ఏదో చేశాడు, దాని ఫలితాన్ని ఇప్పుడు అనుభవించేస్తున్నాడు. ఏదో అనారోగ్యం వచ్చింది, డబ్బులు లేవు, ఆ బాధ అలా పడుతున్నాడు. కానీ ఈ జన్మలో చేసిన ధర్మం పోతుంది అనుకుంటున్నావా? ఆయన్ని రెండు రకాలుగా కాపాడుతుంది. ఒకటి, ఈ జన్మలో ఆయన ధర్మాత్ముడైన కారణం చేత ఒకానొక స్థితిలో భగవదనుగ్రహం చేత జ్ఞానం పొందాడో, ఇవన్నీ పడుతున్నది శరీరం, ఇది నేను కాదని సాక్షిగా నిలబడతాడు. ఆ స్థాయి అనుకరించేది కాదు. ఆ స్థాయిలో ఉన్నవారు దీని క్లేశము తన క్లేశం అనరిక. భగవాన్ రమణులకు సర్కోమా ఆపరేషన్ చేశారు, మోచేతి మీద పుండు, ఏదో లోపల పడుకోబెట్టారు గదిలో. మంచి చలికాలం, బయటంతా చలిగా ఉంది, హేమంత ఋతువు, అది పట్టుపట్టి నిప్పి ఎక్కువ అవుతుందని కొంతమంది ఏం చేశారంటే మంచం కింద హీటర్ పెట్టారు. తెల్లవారేటప్పటికి ఆయన శరీరం అంతా ఉబ్బి బద్దలైపోయినట్టు అయిపోయి అందులోంచి నెత్తురు కారుతోంది, ఎక్కువైపోయి. వైద్యులు వచ్చి చూశారు. అయ్యయ్యయ్యయ్యయ్యో, ఎవరు పెట్టారండి హీటరు? అలా పెట్టకూడదు, హీటర్ పెడితే సర్కోమా ఆపరేషన్ ఫెయిల్ అయిపోతుంది, విఫలమైపోతుంది, అది మళ్ళీ వికటించింది. ఎవరు పెట్టారన్నారు. వాళ్ళు తెలియక మేము పెట్టామండి అని రమణ మహర్షితో అన్నారు. అరుణాచల భగవాన్ రమణులు నేను చెప్పేది. ఆయనతో అన్నారు, అయ్యా మీకు రాత్రి హీటర్ పెట్టినప్పుడు పడకపోతే మీరు ఇబ్బంది పడుతూ ఉంటే మీరు చెప్పచ్చు కదా పిలిచి అన్నారు. ఆయన అన్నారు, వాళ్ళేమో దీన్ని కోసేసి నిప్పిపోతుందన్నారు, మీరేమో ఆ యంత్రాన్ని పెట్టి దీనికి బాగుంటుందన్నారు. ఇదేమో నాకు బాగులేదు, నిప్పెడుతోందని ఇది బాధపడుతోంది. వాళ్ళు చేసిన తమాషా చూశా, మీ తమాషా చూశా, దీని తమాషా చూశా, మూడు చూస్తున్నా అన్నారు. అదేమిటి అంటే ఆయన ఇది కాదు వేరు. రాత్రి పడుకున్నారా? ఓ ఇది పడుకుంది అనేవారు. ఇది వేరు, నేను వేరు, నేను దీన్ని ధరించాను. అందుకే మృత్యు సమయమునందు కూడా పరమ సంతోషాన్ని ప్రకటించి, అమ్మయ్య ఇందులోంచి విడుదల పొందుతున్నానని ప్రాణవాయువు తెస్తుంటే వద్దని చెప్పి వదిలిపెట్టారు. భీష్ముడు అలాగే వదిలిపెట్టాడు. అంటే ప్రాణవాయువు తెస్తున్నాడని కాదు, మాఘమాసం వచ్చేసిందని. కాబట్టి అలా జ్ఞానమునకు వెళ్ళిపోతాడనుకోండి, అప్పుడు శరీర బాధకి సాక్షి. రామకృష్ణ పరమహంసకి వచ్చింది రాచపుండు సాక్షి. వివేకానందుడు శరీరాన్ని సాక్షిగా వదిలిపెట్టేశాడు. మహాత్ములైనటువంటి వారు తమ అనారోగ్యానికి, తమ బాధలకు తాము సాక్షిగా ఉండి దానితో తాదాత్మ్యత చెందకుండా ఇది బాధపడుతోంది అని గమనించి చిట్ట చివర ఇది పడిపోతున్నప్పుడు కూడా ఇది పడిపోతోందని తాము సాక్షిగా ఉండిపోతారు. ధర్మానుష్ఠాన బలము చేత జ్ఞానము కలిగి పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందేస్తారు. అలా అవచ్చు. లేదా గత జన్మలలో చేసిన పాపపుణ్యముల వలన ఈ జన్మలో కష్టపడినా ఈ జన్మలో చేసిన ధర్మం మాత్రం పోదు, వచ్చే జన్మలో కాపాడుతుంది. ఎందుకో తెలుసా ధర్మరాజా?
ఏముందయా జీవితం, కొంతకాలం ఉంటాడు, వదిలిపెట్టాలిగా. సుఖపడినట్టుగా కనపడుతున్నవాడు ఉన్నాడే, వాడు ఇప్పుడు వదిలిపెట్టిన తర్వాత బాధ వాడికి అప్పుడు మొదలవుతుంది. వీడికి బాధ పూర్తయి సుఖం మొదలవుతుంది. కాబట్టి నేను నీకు ఒక మాట చెప్తాను చూడు. సాధులిందియ విభ్రాంతి సంహరింతురు, అఘము తెలిసి ప్రాయశ్చిత్తమాచరింతురు, అప్రకాశంబుగా ధర్మమాచరింతురు, అఖిల భూత దయాళుత్వం అరగలరు. సాధుపురుషులైన వాళ్ళు ఎప్పుడూ కూడా ఇంద్రియముల యొక్క విశృంఖలత్వాన్ని అరికడతారు. అలాగే పాపకర్మలేవి తెలుసుకుని ఆ పాపకర్మలు చెయ్యకుండా ఉంటారు. తాము ఏదైనా మంచి పనులు చేస్తే దాన్ని చాలా రహస్యంగా ఉంచుతారు. అడగకముందే దానిని చెప్పరు. అడిగిన తరువాత చెప్పవలసి వస్తే తప్పకపోతేనే చెప్తారంతే. అంతేకాని అసలు తాము చేస్తున్న మంచి పనిని తాము చెప్పరు. అన్ని ప్రాణుల పట్ల విశేషమైనటువంటి దయతో ప్రేమతో ఉంటారు. నీకు ఒక్క మాట చెప్తాను. అటువంటి వారు, అటువంటి ధర్మాత్ములు అలగు తపములు తొలుమేన కలిగనేని విధికి కొనువచ్చునన్నరు విపుల భోగములు, పురాకృత వృద్ధ సేవల ఫలించు బుద్ధి కలిమియు విద్యల బొలుచుటయును. ఒక జన్మలో వాడు పెద్దల్ని సేవించాడు, గురువుగారిని సేవించాడు, తల్లిని సేవించాడు, తండ్రిని సేవించాడు, సమాజంలో పెద్దల్ని సేవించాడు, ఎంతో గౌరవంతో బ్రతికాడు పెద్దల పట్ల. వాడు తర్వాత జన్మలో ఏది పొందుతాడో తెలుసా? గొప్ప విద్యావంతుడవుతాడు. ఒకసారి వింటే వచ్చేస్తుంది, ఒకసారి చూస్తే వచ్చేస్తుంది. వాడు అంత గొప్ప ప్రజ్ఞాశాలి అవుతాడు. ఎక్కడి నుంచి వచ్చాయో తెలివితేటలు. అందరికీ అలా ఎందుకు ఉండదు? ఒకే తల్లి కడుపున కవల పిల్లలు ఒకే సమయంలో పుట్టినా ఒకడికి ఉన్న తెలివితేటలు రెండో వాళ్ళకు ఉండవు. ఎందుకు ఉండవు అంటే వాడు జీవుడు గత జన్మలలో ఏది చేశాడో దాని వలన అది ప్రాప్తిస్తుంది. పెద్దల సేవ వలన వచ్చేటటువంటి ఫలితమేమి? అపారమైన తెలివితేటలు, విద్యావంతుడు అవుతాడు. అలాగే తొలిమేన అహింసారుచి కలిగిన దీర్ఘాయువందు కారణభూతంబులు భువరా, ఇవి ఈ గుణములు లేమియు కీడులకును మూలంబరయన్. అహింసా ప్రవృత్తితో ఎవ్వరినీ కూడా బాధ పెట్టకుండా ఉండాలి అనేటటువంటి ప్రయత్నంతో, ఎప్పుడూ ఎవరిని బాధ పెట్టకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తూ అలాగే జీవితం అంతా నియమం పాటించిన వాడు ఎవరు ఉంటాడో వాడు తర్వాత జన్మలో అనారోగ్యం లేకుండా ఆరోగ్యంతో దీర్ఘాయుష్మంతుడవుతాడు. అహింసావ్రతం పాటించాడు గత జన్మలోని గుర్తేమి? ఈ జన్మలో దీర్ఘాయుష్మంతుడై ఆరోగ్యంతో ఉంటాడు. అందువలన వాడు ఈ జన్మలో తప్పులు చేస్తున్నా గత జన్మ ఫలితం వస్తోంది వాడికి. ఇప్పటి ఫలితం ఒకప్పుడు అనుభవిస్తాడు తర్వాత. కాబట్టి అది జన్మ పరంపరలలో చేసినటువంటి పాపపుణ్యముల యొక్క ఫలితములు సుఖదుఖములుగా వస్తున్నాయి. నీకు ఈ దుఃఖం వద్దనుకుంటే ఇప్పుడైనా ధర్మం చేయి. అంతేకాని ఇప్పుడు ధర్మాన్ని వదిలిపెడితే శాశ్వతంగా సుఖాన్ని ఉంచుకుంటానని మాత్రం అనలేవు, సాధ్యం కాదు. ధర్మమే శ్రీరామరక్ష. అందుకే వినుము, దానంబు తపమును వృద్ధసేవనము అహింసయు నియతకృత్యములు సర్వజనులకి మహాగుణములు మనమునందు దృఢముగా నిలిపి నడుపుము ధీరవర్యా. ధర్మరాజా, ఒక రాజుగా నీ ప్రధాన కర్తవ్యం ఏమిటో తెలుసా? ప్రజల బాగోగులు చూచుట అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఇప్పుడు బాగుండడం కాదు, వాళ్ళు ఎప్పటికీ బాగుండేటట్టు చూడాలి అంటే రాజు ధర్మ ప్రచారమునకు పెద్దపీట వెయ్యాలి. వేసి దానం చెయ్యడం, తపస్సు చేయడం, పెద్దవాళ్ల సేవ చెయ్యడం, ప్రాణులను హింస పెట్టకపోవడం, మాటల చేత హింస, మనసులో హింస, చేతల చేత హింస చెయ్యకుండా ఉండడం, ఎవడు చెయ్యవలసిన పని వాడు చెయ్యడం, కర్తవ్యత, నిష్ఠ, ఇటువంటి మంచి గుణములు ప్రజలు స్వచ్ఛందంగా ఎవరికి వారు ఆచరించేటట్టుగా పూనిక కలిగేటట్టుగా ధర్మ ప్రచారం చెయ్యాలి. చేస్తే వాళ్ళు ఇక్కడ సుఖపడతారు. ఎందుకని? ధర్మావలంబనము చేత ఇక్కడ కష్టం వచ్చినా తట్టుకు నిలబడతారు. ఉత్తర జన్మల యందు ఇటువంటి బాధలు పొందరు. అది నిజంగా ప్రజల యొక్క బాగోగులు చూచుట. కాబట్టి ధర్మరాజా, అవి ప్రజల యందు దృఢముగా నిలబడేటట్టుగా ప్రయత్నం చెయ్యి అని చెప్పి, ధర్మరాజా ఇక ఉత్తరాయణ పుణ్యకాలం దగ్గరికి వచ్చేస్తోంది. నువ్వు ఎన్నో అడిగావు, నేను ఎన్నో చెప్పా. ఇక పైన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక రా. ఆ వచ్చేటప్పుడు నా అంత్యేష్టి సంస్కారానికి నేను వెళ్ళిపోతాను కాబట్టి, నేను వెళ్ళిపోతానంటే శరీరం వదిలిపెట్టేస్తాను కాబట్టి ఉత్తరాయణంలో, అప్పుడు నా శరీరాన్ని దహనం చేయడానికి కావలసిన సంభారములన్నీ పట్టుకుని రా
అని పరోక్షంగా ఆజ్ఞాపించాడు. బహుశः నాకు తెలిసినంత వరకు వాంగ్మయంలో ఒక ఊరు వెళ్ళేవాడు ప్రయాణానికి పెట్టె సర్దుకున్నట్టు, ఏదో ఒక అవసరమైన వస్తువుని ఎవరినో తెమ్మన్నట్టు తాను ప్రాణం ఉత్తరాయణంలో విడిచిపెట్టాలనుకున్నాడు. కాబట్టి ఆ ముహూర్తానికి కావలసిన పదార్థాలన్నీ పట్టుకొని ధర్మరాజు గారిని ఆజ్ఞాపించి పంపి ప్రశాంతంగా అంపశయ్య మీద పడుకున్నవాడు భీష్మాచార్యుడు ఒక్కడే. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది, మాఘమాసం అష్టమి తిథి వచ్చింది. ధర్మరాజు గారు వచ్చాడు. వచ్చి ఒక మాట అన్నాడు, అనగా వచ్చితి ధర్మనందనుడా ప్రణతి ఆచరించదా, నా పలుకు అవధరింపనవసరంబేని విను, సమయంబు మార్చి అగ్ని మొదలుగా తేదగు అట్టివాని తెచ్చితి, ఋత్విజుల్ వచ్చిరి హరియు నీ తనయుడు ధృతరాష్ట్రుడును సమస్త బంధులు కల మహీపతులు విప్రులు పౌరుజనులు ఏతించిరి సదయహృదయ, వీరి చూడుము కనువిచ్చినావుడు అన్న ఆ మహాత్ముండు అందర చూచి ఈ నృపాలు కేలు తెమల్చుచు మెలుచేసితి, దైవయోగంబు కాదే నీ ఒదవుటరయా, మనుజనాథ మాఘమాసంబు శుక్లపక్షంబు నామమున సంప్రమోద మావహిల్ల చేసెనని అభినందించి అతనికి అధిక హర్షమావహించే. ధర్మరాజు గారు మాఘమాసంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో శుక్లపక్షంలో అష్టమి తిథి నాడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేసిందని తాతగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తాతగారి పాదములు పట్టి నమస్కారం చేసి ఆయన కళ్ళు తెరిచాడు. తాత, నువ్వు ఏ సమయం చెప్పావో సమయం ఆసన్నమైంది, నేను వచ్చాను, నేను ధర్మరాజుని. తాత, నాతో పాటు నువ్వు ఆరాధన చేసిన అగ్నిని తీసుకొచ్చాను నీ శరీరాన్ని అంత్యేష్టి సంస్కారం చేసి దహనం చేయడానికి. అలాగే ఈ అంత్యేష్టి సంస్కారం చేసినప్పుడు ఆ క్రియలు నిర్వహించడానికి కావలసిన ఋత్విక్కులందరూ వచ్చారు. శ్రీ మహావిష్ణు స్వరూపమైన కృష్ణ భగవానుడు వచ్చాడు. నీ కొడుకు ధృతరాష్ట్ర మహారాజు భార్యతో కలిసి వచ్చాడు. కుంతీదేవి వచ్చింది. నీ బంధువులందరూ వచ్చారు, రాజులందరూ వచ్చారు. వెళ్ళిపోయిన వాళ్ళు దుర్యోధనాదులు వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళందరూ వచ్చి నిలబడ్డారు. ఒకవేళ నా మాట వినాలని నీకు అనిపిస్తే నా మాట విను. ఎంత మర్యాదగా మాట్లాడాడో చూడండి. ఒక్కసారి కన్ను విప్పి వాళ్ళందరినీ చూడాలని అనుకుంటున్నావా తాత అని అడిగాడు. ఆయన కళ్ళు విప్పి అందరినీ తేరిపారి చూశాడు. ఏదో ప్రయాణానికి వెళ్ళేవాడు రైలు ఎక్కిన తర్వాత కదిలిపోతుంటే చెయ్యి ఊపుతాడే అంత తేలికగా అందరినీ ఒకసారి చూసి ధర్మరాజు గారి చెయ్యి చేత్తో పట్టుకొని దగ్గరికి తీసుకుని ఆ మూర్ధన్య స్థానమునందు ఉంచుకొని ఒకసారి వాసన చూసి దగ్గరికి తీసుకొని, దైవానుగ్రహం రా, పరమేశ్వరుడు నీలాంటి మనవణ్ణిచ్చాడు, పరమ సంతోషం అని అందరి వంక ఒక్కసారి చూశాడు. చూసి, ఓ మాఘమాసం శుక్లపక్షం అష్టమి వచ్చేసిందా అని ఆనందపడిపోయాడు. నేను ఇందాక భగవాన్ రమణుల గురించి చెప్పానే, తాను శరీరం వదిలిపెట్టేయవలసి వస్తే జ్ఞాని అంత సంతోషంగా వదిలిపెట్టేస్తాడు. ఆయనకి శరీరం అస్థిరం, ఆత్మ శాశ్వతం. నష్టం ఎవరిది? ఇక పైన అలా చెప్పేవాడు లేడు. శరీరము వెళ్ళిపోయిందా ఇక అలా మాట్లాడేవాడేడి? అది కృష్ణ భగవానుడు చెప్పింది. ఒక్కసారి భీష్ముడు లాంటి గురువు వెళ్ళిపోయాడా ఇక చెప్పేవాడు లేడు, అందుకు విను వెళ్ళి అన్నాడు. కాబట్టి పరమ సంతోషంతో ఓ మాఘమాసపు అష్టమి వచ్చింది ఆనందపడ్డాడు. ధృతరాష్ట్రుణ్ణి దగ్గరికి పిలిచాడు. కావున భవితవ్యములకు నీ అడలగవలదు, పాండు నృపపుత్రులు సద్భావమున చూడనీర్చిన భూవరా, తగనీకు కన్న పుత్రులు కారే. కొడుకా ధృతరాష్ట్ర, బెంగపెట్టుకోకు. దాని వలన నువ్వు ఏ విధమైనటువంటి చింత పొందవలసినటువంటి అవసరం లేదు. ఎందుకు పొందవలసిన అవసరం లేదు అంటావా? కారణం ఒక్కటే, నువ్వు చేయగలిగిన ధర్మం నువ్వు చేశావు. వ్యాసభగవానుడు ఎప్పుడూ నీకు మంచి మాటలు చెప్తూనే ఉన్నాడు. నీ కొడుకు దుర్యోధనుడు వినలేదు, జరగవలసినటువంటి నష్టం జరిగిపోయింది, దుర్యోధనాదులు మడిసిపోయారు. ఇప్పటికైనా నీ కడుపున పుట్టిన బిడ్డలే పాండవులని అనుకుంటే నువ్వు సంతోషంగా వాళ్లతో కాలం గడపగలవు. వీరిన్ పరిపాలింపుము వీరల శుశ్రూష చిత్తవృత్తి ముదమునన్ కూరగా, ధర్మసుతినిపై కారుణ్యము కలిగి పనులు గరపము నిమ్మిన్. వాళ్ళని పరిపాలన చెయ్యి, చక్కగా వాళ్ళకి మంచి మార్గం చూపించు. నా కొడుకులు అనుకో, దగ్గరికి తీసుకో.
వాళ్ళకి మంచి మార్గం చూపించు, పెద్దవాడివై పెద్దరికాన్ని వహించి ఉత్తముడిగా హాయిగా శేష జీవితాన్ని గడుపు అన్నాడు అని ఒకసారి బంధువులందరి వంక చూశాడు. చూసి కృష్ణ పరమాత్మ వంక చూశాడు. చూసి 2 చేతులు కైమోడ్చాడు. నమస్కారం చేసి, దేవదేవా, జీవాత్మక, దేవవంద్య, శంఖచక్ర గదా పద్మచారుహస్త, వాసుదేవ, త్రివిక్రమ, వరద, పరమపురుష, ప్రణతి యొనర్చద కరుణచూడు. ఓ కృష్ణ, వాసుదేవ, జీవాత్మక, దేవవంద్య, శంఖచక్ర గదా పద్మములను ధరించినవాడా అంటే అక్కడ 2 చేతులతో కనపడుతున్నా ఆయనకి తత్వత విష్ణుస్వరూపంగా దర్శనమిస్తున్నాడు. అటువంటి వాడా, నీకు నమస్కారం, నాకు దారి చూపించు అని, బలము నీవ నాకు భక్తుండనీయడ, అలుబిడ్డలేని ఎట్టివాడ, కావు నన్ను అధిక కారుణ్యమున నిమ్మనుజ్ఞ కమలదళ మనోజ్ఞనయన. ఓ కృష్ణ, నువ్వే నాకు బలం, నేను నిన్ను నమ్ముకున్నాను, నీకు భక్తుణ్ణి, నాకు భార్య లేదు, బిడ్డలు లేరు, ఒక్కడిని, ఇంకా వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నా శరీరం వదిలిపెట్టేయడానికి కృష్ణ పరమాత్మ నాకు అనుజ్ఞ కటాక్షించు అన్నాడు. మహానుభావుడు స్వచ్ఛంద మరణం. ఆయన తలుచుకుంటే నిజానికి ఎప్పుడు కావాలంటే అప్పుడే విడిచిపెడతాడు. కానీ ఎదురుగుండా పరాత్పరుడైన కృష్ణ భగవానుడు ఉన్నాడు కనుక ఆయన అనుజ్ఞని అడిగాడు. ఎంత మర్యాద పాటించాడో చూడండి. అని, కృష్ణ, నా దోషం లేదు, నువ్వు నారాయణుడవని తెలుసు, అర్జునుడు నరుడని తెలుసు, నా శాయి శక్తులా ప్రయత్నించా, యుద్ధం ఆపడానికి ఎంతో నచ్చ చెప్పి చూశా, దుర్యోధనుడికి చెప్పా, వాడు వినలేదు. మీరు నరనారాయణులన్నా వాడు వినలేదు, యుద్ధానికి వచ్చాడు, సైన్యములన్నీ మడిసిపోయాయి. నా దోషం లేదు కృష్ణ, త్రికరణ శుద్ధిగా చెప్తున్నా, ఇంతమంది మడిసిపోవడానికి నేను కారణం కాదు అన్నాడు. కృష్ణుడు అన్నాడు భీష్ముణ్ణి చూసి, కీడొకప్పుడు లేదు, కృతపుణ్యుడవు, తండ్రి వలని భక్తి పెంపుకలవు, దానగాదే బంటువోలిగంగేయ, మృత్యువు నీ వశమున నిలిచే నిర్భరముగా. నాయన భీష్మ, ఎందుకయా బెంగ పెట్టుకున్నటువంటి మాటలు మాట్లాడతావు? అసలు నీ యందు తప్పు ఎప్పుడైనా ఉందా? ఎప్పుడు లేదంటే ఏమిటి? నీ జీవితం మొత్తం మీద తప్పు లేదు. భగవంతుడు ధ్రువపత్రం ఇచ్చాడు. ఇటువంటి వ్యక్తి వాంగ్మయంలో ఇక కనపడడం. మహాభారతంలో అంత ఉత్కృష్ట స్థానాన్ని పొందాడు భీష్మాచార్యుడు. కాబట్టి కీడొకప్పుడు లేదు, కృతపుణ్యుడవు, నీలాంటి పుణ్యాత్ముడు ఈ లోకంలో ఇంకొకడు పుడతాడన్న నమ్మకం లేదు. తండ్రి వలని భక్తి పెంపుగలవు, తండ్రి గారంటే అపారమైన భక్తితో అర్ధకామములను విడిచిపెట్టేశావు. నీలాంటి వ్యక్తి ఎక్కడుంటాడు? లోకంలో ఏ కొడుకు నీలా ఉండే అవకాశం లేదు. దానగాదే, అందువలన కదా లోకంలో అందరినీ భయపెట్టే మృత్యువు నీకు బంటులా నిలబడింది. నువ్వు అడిగితే తప్ప శరీరం వదిలిపెట్టడానికి వీల్లేదు. మృత్యువు నిన్ను గ్రసించదు. మృత్యువుని జయించావు, నువ్వు పిలిస్తే తప్ప రావడానికి వీల్లేదు, అలా ఆగిపోయింది. ఇంతమందిలో, ఇన్ని కోట్ల మందిలో నీలా మృత్యువుని దాసుణ్ణి చేసుకున్నవాడు ఉన్నాడా? భీష్మ, నీ గొప్పతనానికి ఇంతకన్నా తార్కాణం ఉంటుందా? మహానుభావ, నిన్ను చూసి సంతోషిస్తున్నానయ్యా. నీలాంటి వాడు ధ్రువతార ఈ లోకానికి రావడమే గొప్పతనం. అంపశయ్య మీదుండి ఇన్నాళ్ళు ఇన్ని ధర్మాలు చెప్పావు కదయ్యా అన్నాడు. 2 కందుల ఆనంద భాష్పాలు పడుతుండగా కైమోడ్చి చేతులతో నమస్కరించి కృష్ణ భగవానుడి యొక్క అనుమతి తీసుకుని ఒకసారి అందరి వంక చూశాడు. మీ అందరి అనుమతి అడుగుతున్నాను, ఇక నేను బయలుదేరుతున్నాను, శరీరం వదిలిపెట్టేస్తున్నాను అని ఒక్కసారి ధర్మరాజుని గారిని పిలిచి దగ్గరికి తీసుకుని కౌగిలించుకున్నాడు. చరమ సందేశం, ఆఖరి మాటలు చెప్తున్నాను, బాగా వినండి. క్రూరత్వాన్ని విడిచిపెట్టండి. మనసులో కానీ శరీరంతో కానీ క్రియచేత కానీ ఎన్నడూ క్రౌర్యంతో ప్రవర్తించకండి. పరమ ప్రశాంతంగా వేరొకరి శాంతిని కాంక్షించండి. అది ఈ దేశం గొప్పతనం. ఎటువంటి చరమ సందేశాలు ఇచ్చారో చూడండి మహాత్ములు. అక్రూరులై జీవించండి, సత్యవచనులై జీవించండి. భగవంతుడు మనిషికొక్కడికే స్వరపేటికి ఇచ్చాడు, దాన్ని అబద్ధం ఆడడానికి వాడకండి, సత్యాన్ని పలకండి అని చెప్పి ధర్మరాజుని పిలిచిన ఆయన, బ్రాహ్మణులు పూజ్యులు, నేను యుద్ధం చేసి జయించి తెచ్చిన ధనరాశులున్నాయి, అవి తెప్పించని చెప్పి అంపశయ్య మీద కూర్చుని బ్రాహ్మణుణ్ణి పిలిచి ఆ బ్రాహ్మణులకందరికీ చిట్ట చివర దానాలు చేశాడు. చేసి
కృష్ణ పరమాత్మకి చిట్ట చివరి నమస్కారం చేసి యోగ ధారణ చేశాడు. చేసి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములనేటటువంటి 4 వాయువులు కదలకుండా వాటిని నిర్బంధించాడు. వాటిని నిరోధించినటువంటి కారణం చేత అవి మూర్ధస్థానమును చేరుకున్నాయి. చేరుకున్న తరువాత మెల్లగా ఒక్కొక్క చోటు నుంచి శరీరంలో కాలి బొటనవేలి గోటి దగ్గర నుంచి ప్రాణవాయువుని ఉపసంహారం చేశాడు. ఉపసంహారం చేసి వెనక్కి లాగేస్తుంటే లోపల ఉన్న ఎముకలన్నీ కరిగిపోతూ శల్యములు లేకుండా అయిపోయింది శరీరం. నేనెక్కడ చదవలా వాంగ్మయంలో ఇంతటి మహాత్ముడు, ఇంతటి యోగధారణ శక్తి ఉన్నవాడిని నేను చూడలా. కృష్ణుడంతటి వాడు ఆశ్చర్యచకితుడై అలా నిలబడిపోయాడు. ఉపసంహారం చేస్తుంటే ఎముకలన్నీ కరిగిపోతున్నాయి. మెల్లిగా ఒక్కొక్క చోటు నుంచి లాగేశాడు ప్రాణాన్ని. ఉపసంహారం చేసి ప్రాణములన్నింటినీ కూడా మూర్ధన్యస్థానమునకు చేర్చాడు. కపాలాన్ని భేదించుకుని ఒక గొప్ప జ్యోతి పైకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే అందరూ చూస్తూ నమస్కారాలు చేస్తున్నారు. అది అంతర్ధానమైపోయి వెళ్ళిపోయింది. చూశాడు కృష్ణ భగవానుడు, ధర్మరాజు, వీళ్ళందరూ చూశారు. పైనుంచి పెద్ద పుష్పవృష్టి పడింది. దేవతలు నగారాలు మోగించారు. మాట తడబడుతోంది నాకు. దేవతలు నగారాలు మోగించారు. పెద్ద పుష్పవృష్టి పడింది. వెంటనే ధర్మరాజాదులు అగరు, చందనం అవన్నీ తీసుకొచ్చారు. చితి పేర్చారు చందనపు చెక్కలతోటి. అగరు ధూపం అన్నీ వేశారు. ఆయన ఒళ్ళంతా చందనాన్ని అలదారు. మంచి పట్టుబట్ట శరీరానికి అంతటికీ చుట్టారు. ఒళ్ళంతా మణిహారములను అలంకారం చేసి ఇంతటి మహాత్ముడు ఇక మళ్ళీ రాడు అని తలవైపు నకుల సహదేవులు పట్టుకున్నారు. కాళ్ల వైపు ధృతరాష్ట్ర మహారాజు, ధర్మరాజు పట్టుకున్నారు. పట్టుకుని ఆ శరీరాన్ని ఎత్తి పాడి మీద ఉంచారు. దాన్ని తీసుకుని వెడుతుంటే భీమార్జునులు 2 పక్కల నిలబడి చామరం వేశారు. ఆ కురువంశంలో వృద్ధకాంతలందరూ విసినికర్రలు పట్టుకుని విసిరారు. దాన్ని శవవాహనం మీద ఉంచి ఆ అంత్యేష్టి సంస్కారాన్ని నిర్వహించవలసినటువంటి ప్రదేశానికి తీసుకెళ్లారు. ధౌమ్యుడు వచ్చి దానికి కావలసినటువంటి అగ్నికి సంబంధించిన సంస్కారం అంతా చేసి హోమం చేశాడు. వ్యాసుడు, దేవలుడు, నారదుడు ఇటువంటి మహర్షులందరూ వచ్చారు. మహానుభావుడు. ఇటువంటి వాడిక రాడు భూమి మీదకి. ఎన్ని ధర్మాలు చెప్పాడు, ఎంత సత్యవచనుడై బ్రతికాడు, ఎంత పరాక్రమశాలి. అర్ధకామములను తండ్రి కోసం విడిచిపెట్టాడు. ఇక ఇటువంటి వాడు రాడని ఈ శరీరమునకు ఆఖరి దర్శనం. ఇది పంచభూతములలో కలిసిపోతోందని చూస్తున్నారు. అందరూ పెద్ద పెద్ద కుండలతో నీతిని ఆ శరీరం మీద పోశారు. భగ్గున జ్వాలలేగి ఆకాశమంతా కాంతులు వచ్చాయి. ఆ శరీరము దహనమైపోయి బూది కుప్పలై పడిపోయి అది వెడుతున్నప్పుడు ధృతరాష్ట్ర మహారాజు యొక్క కొడుకు మాత్రం యుయుత్సుడు గొడుగు పట్టాడు. ఆయన ఒక్కడు ఆ అదృష్టాన్ని పొందాడు. బతికినవాడు ఆయన ఒక్కడే, వైశ్యకాంత యందు పుట్టినవాడు. భీష్ముడి యొక్క అంత్యేష్టి సంస్కారం పూర్తయిపోయింది. అప్రదక్షిణంగా పాండవులందరూ చితికి తిరిగి ధృతరాష్ట్రుడితో కలిసి గంగానది స్నానం చేశారు. గంగమ్మ పైకి లేచి ఇంత గొప్ప కొడుకుని కన్నాను. ప్రపంచ వాంగ్మయంలో ఇత పూర్వం కానీ ఇక ముందు కానీ ఇటువంటి వాడు ఉండడు. అటువంటి కొడుకుని కన్నా. ఏమిటి ఆయన చేసిన తప్పు? తమ్ముడికి పెళ్లి చెయ్యాలని అంబాలికల్ని తీసుకెళ్ళాడు. అంబాలికలు అంగీకరించారు. అంగీకరించలేదు. అంగీకరించకపోతే ఆమె ఎవరిని ఇష్టపడిందో వాళ్ళ దగ్గరికి పంపాడు. దానికోసం అంత పట్టుపట్టి అంత తపస్సు చేసి భీష్ముణ్ణి చంపుతానని వరం పొంది శిఖండి అయి యుద్ధంలో నిలబడి పడగొట్టింది ఒక ధర్మాత్ముణ్ణి. ఏం సాధించింది? అదే కీర్తి? అదే నా కొడుకుని పడగొట్టడం? ఇటువంటి కొడుకు పడిపోయినా నేను బ్రతికున్నానని ఆక్రోశించింది. అప్పుడు వేదవ్యాసుడు వచ్చి ఊరార్చాడు. ఆ మహాత్ముడికి అంత్యేష్టి సంస్కారం చేశారు. ఇప్పటికీ కూడా బహుశः ఇన్ని కావ్యాలున్నా ఇన్ని పురాణాలున్నా మనుష్య జాతి భీష్ముడికి ఇచ్చిన గౌరవాన్ని మాత్రం ఇంకెవ్వరికీ ఇవ్వదు. ఎందుకని అంటే మాఘే మాసి సితాష్టమ్యాం సతిలం భీష్మతర్పణం శ్రాద్ధంచయే నరాహ కుర్యు తేస్యు సంతతి భాగినః. ఇప్పటికీ మాఘమాసంలో శుక్లపక్షంలో అష్టమి తిథి నాడు నువ్వులతో కలిపి తండ్రి తల్లి ఉన్నా కూడా ప్రతి వాళ్ళు భీష్ముడికి తర్పణ ఇస్తారు. అంతేకాదు సంతతి లేని వాళ్ళు భీష్ముడికి తద్దినం పెడితే సంతతి కలుగుతుంది.
శుక్లాష్టమ్యాం తు మాఘస్య దద్యాత్ భీష్మాయయో జలం సంవత్సర కృతం పాపం తక్షణాత్ దేవనశ్యతి. మాఘమాసంలో శుక్లపక్షం అష్టమి తిథి నాడు ఎవరు తర్పణ భీష్ముడికి విడిచిపెడతారో అటువంటి వారికి సంవత్సరంలో చేసినటువంటి పాపమంతా నశించిపోతోంది. ఆ తర్పణ చేసేటప్పుడు వైయాఘ్రపద్యగోత్రాయ సంకృత్య ప్రవరాయ చ గంగాపుత్రాయ భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణి అపుత్రాయ దదాంయే తత్ ఉదకం భీష్మవర్మణి అన్న శ్లోకంతో ఆయనకి తర్పణ విడిచిపెడతారు. అంత గొప్ప స్థితిని సమస్త మనుష్య కోటియందు ద్వాపర యుగంలో వెళ్ళిపోతే కలియుగంలో ఇప్పటికీ ఎప్పటికీ అందరి చేత తర్పణ అందుకొని శ్రాద్ధం పెట్టించుకున్నటువంటి ఘనత పొందినవాడు ఎవరంటే భీష్ముడు ఒక్కడే. అంతటి మహానుభావుడు భీష్ముడు వెళ్ళిపోయాడు. ధర్మరాజు గారికి పట్టాభిషేకం జరిగింది. చాలా సంతోషించాడు. అందరూ ఆనందించారు. ఆయన కూడా వెళ్ళిపోవాలి కదా, మరి ఎప్పుడోప్పుడు వెళ్ళిపోవాలి, వసువులలో కలిసిపోయాడు. ఉన్నన్నాళ్ళు ఉన్నాడు. లోకములకు అందించవలసిన ధర్మాన్నంతటినీ అందించాడు. ధర్మరాజు గారు పరమధార్మికంగా రాజ్య పరిపాలన చేశాడు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారు. అందరూ ఎక్కడ చూసినా కృష్ణ 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 అని కృష్ణనామాన్ని గానం చేశారు. ధర్మరాజు గారి పరిపాలనలో ఎక్కడ చూసినా ప్రజలకి ధర్మమునందు అనురక్తి. అంత అనురక్తితో చక్కగా అందరూ ధర్మానుష్ఠానం చేశారు. మహాభారతం ఇంత గొప్ప ధర్మాన్ని అందించింది. అత్యద్భుతంగా అలా ఆ ధర్మరాజు గారి యొక్క పరిపాలనలో భూమి అంతా కూడా సస్యశ్యామలంగా నెలకి 3 వానలతో పుత్రపౌత్రాదులతో అందరూ శోభిల్లగా, ఎక్కడూ దొంగతనాలు లేకుండా, ఎవ్వరూ వైధవ్యాన్ని పొందకుండా పరమ సంతోషంగా అందరూ ఆనందంగా జీవితం గడిపేటట్టుగా, ఎక్కడ చూసినా ధర్మకార్యాలతో పెద్దల యందు గౌరవంతో సమాజ హితంతో జీవనం చేస్తూ ఉండగా పరమ సంతోషంగా రాజ్యపాలన జరిగిందన్న మంగళవార్త దగ్గర ఎప్పుడో మే 22, 21 నాకు జ్ఞాపకం లేదు, అప్పుడు మొదలుపెట్టినటువంటి భారతం మీద ప్రసంగాల్ని ఇవాల్టితో పూర్తి చేసేస్తున్నాను. ఇక్కడితో ఆ ప్రసంగాల పరంపర పూర్తయిపోయింది. మళ్ళీ ఎప్పుడూ ఈశ్వరాజ్ఞ అయిన నాడు పునఃప్రారంభం చేస్తాను. అలా ప్రారంభం చేసిన రోజున శ్రీకృష్ణ భగవానుడు అన్నదానితో ప్రారంభం చేస్తాను. వ్యాస భగవానుడు అని మొదలుపెట్టి నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు మహాభారతంలో వ్యాసుడు, మహాభారతంలో కుంతి, మహాభారతంలో గాంధారి, మహాభారతంలో సైంధవుడు, మహాభారతంలో శల్యుడు, మహాభారతంలో హిడింబ, మహాభారతంలో ఘటోత్కచుడు, మహాభారతంలో మహానుభావుడు అర్జునుండే పడగొట్టినటువంటి కొడుకు ఆయన గురించి, అలాగే ఉలూచి, వీళ్ళందరి గురించి మాట్లాడాం. ఆ తర్వాత మహాభారతంలో అసలైన వాడు విదురుడు, ఆయన చెప్పినటువంటి నీతి గురించి, ఆ విదురుడి తర్వాత మహాభారతంలో ద్రోణాచార్యుల వారు, తర్వాత మహాభారతంలో భీష్మాచార్యుల వారు. ఇన్ని విశేషాలు 18 పర్వాలు పరిశీలిస్తూ చెప్పడం అంటే అది నా గొప్ప కాదు. కృష్ణ భగవానుడి అనుగ్రహం చేత ఏదో నా చేత భగవంతుడు మాట్లాడించినంత మాట్లాడాను. మీ అందరూ ఇంత కాలమైనా, వానైనా, ఎండైనా అంత భక్తితో, అంత ప్రేమతో, అంత ధర్మానురక్తితో ఇంతకాలం నుంచి ఈ ప్రసంగాలకు వచ్చి ఆదరభావంతో విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలను ఆవిష్కరిస్తున్నాను. మళ్ళీ డిసెంబర్లోనో ఎప్పుడో మళ్ళీ భగవదాజ్ఞ ఎప్పుడైతే అప్పుడు మహాభారతం మీద ప్రసంగాలు ప్రారంభం చేస్తాను. మీరు అలాగే కూర్చుంటే నేను మంగళం చెప్పి రేపు జరగబోయే శ్రీకృష్ణాష్టమి ఉత్సవ వేడుకల గురించి ఒక ప్రకటన చేస్తాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.